10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి దశ. మరి ఈ దశలో ఆల్రెడీ విద్యార్థులు మీరు పబ్లిక్ పరీక్షల కోసం సన్నద్ధులు అవుతూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు కాబట్టి కాస్తంత బెరుకు భయం ఉండడం సహజమే. కానీ విద్యార్థులారా, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రశాంతంగా ఆలోచన చేస్తే ఇట్లాంటి పరీక్షలు మీరు ఎన్నో రాసిరు గతం లోపల. కొన్ని సంవత్సరాలుగా రాస్తూ వస్తున్నారు. అదేవిధంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో మాదిరి ప్రశ్నాపత్రాలను కూడా మీరు ఆల్రెడీ ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఈ పరీక్షలకు సంసిద్ధులు, సన్నద్ధులు కావచ్చు. మరి ఇట్లాంటి సందర్భం లోపల మనము ఈ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మిమ్మల్ని మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను మరింత సానబెట్టి మిమ్మల్ని మరింత ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి, సంసిద్ధులు చేయడానికి ఈ రూపొందించబడిందే ఈ అవగాహన కార్యక్రమం. అయితే ఎన్నో పరీక్షలు మీరు రాసినప్పటికీ కూడా ఇంకా కూడా మీలో కాస్త ఈ పబ్లిక్ పరీక్షల మాదిరి ప్రశ్నాపత్రం ఎట్లా ఉంటుందో, ప్రశ్నలు ఎట్లొస్తాయో, ఫస్ట్ టైం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాం కాబట్టి అనేటటువంటి అక్కడక్కడ కొన్ని రకాలైనటువంటి సందేహాలతో సతమతం అవుతూ ఉంటారు. మరి అట్లాంటి సందేహాలు ఏమీ ఉండొద్దు అంటే మీరు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా వీక్షించండి. జాగ్రత్తగా వీక్షిస్తే కేవలం మీలో భయం పోవడం మాత్రమే కాదు, నేను గ్యారంటీగా చెప్తాను, మీ యొక్క ఉత్తీర్ణత శాతం ఏదైతే ఉందో, మీరు సాధించే మార్కుల శాతం ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. అంటే కార్యక్రమం వింటే పెరుగుతుందా సార్ అంటే వింటే పెరగదు, విని ఆచరిస్తే పెరుగుతుంది. కాబట్టి మీరు విద్యార్థులందరూ కూడా ఏం చేయండి అంటే ప్రశాంతంగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చోండి. మీరు ప్రశాంతంగా వినండి. ఫస్ట్ విన్న తర్వాత మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మనకు ఆల్రెడీ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ డౌట్ కూడా అక్కడ నమోదు చేసుకోండి. ఉపాధ్యాయ మిత్రులారా, మీరు కూడా ఏం చేయండి అంటే ఇక్కడ విషయ నిపుణులు చెప్పినటువంటి అంశాల్లో అరే ఇది బాగా చెప్పిరే, ఇంకా కొంచెం ఇది మా విద్యార్థులకు మళ్ళీ చెప్తే బాగుంటుండే అన్న అంశాలు కొన్ని మీరు కూడా నోట్ చేసుకోండి. తద్వారా ఏమైతే అంటే ఈ యొక్క కార్యక్రమం యొక్క పూర్తి ఉద్దేశం అనేది నెరవేరినట్లయితుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన 10వ తరగతి పరీక్షలో రాయబోతున్నటువంటి శిల్పాలుగా ఉన్న విద్యార్థులను శిలలుగా మార్చుతున్నటువంటి మా యొక్క తెలుగు భాషాభిమానులంది, శిలలుగా ఉన్నటువంటి విద్యార్థులను శిల్పాలుగా మార్చిస్తున్నటువంటి మా యొక్క తెలుగు భాషాభిమానులందరికీ, భాషోపాధ్యాయులందరికీ నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు శుభాశిష్యులు. మరి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం. మైసెల్ఫ్ యాసిన్ మహమ్మద్, ఫ్యాకల్టీ ఎస్సీఆర్టీ. ఇటువైపున ఉన్నటువంటి వారు ఎల్ఎం ప్రసాద్ సార్ గారు, వారు ఎస్ఆర్జీ పాఠ్యపుస్తక రూపకల్పన కూడా భాగస్వాములు. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అవసల భానుప్రకాష్ సార్ గారు, వీరు కూడా ఎస్ఆర్జీ పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వాములు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గాజుల రవీందర్ సారు, వీరు కూడా ఎస్ఆర్జీ పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములు. అదేవిధంగా ప్రత్యేకంగా మనము ఈ సంవత్సరమే 10వ తరగతికి అభ్యాస దీపికను రూపకల్పన చేసుకున్నాం. ఆ రూపకల్పనలో కూడా వీరందరూ కూడా భాగస్వాములు. కాబట్టి మొట్టమొదటిగా మనము కార్యక్రమంలోకి వెళ్ళేప్పుడు ఈ నూతనంగా, వినూత్నంగా, మొట్టమొదటిసారిగా రూపొందించబడినటువంటి ఈ అభ్యాస దీపిక యొక్క ప్రయోజనాలు ఏమిటి చూద్దాం. ఎందుకంటే మనకు సరైన సాధనం ఉంటే సగం విజయం సాధించినట్లే. అట్లాంటి సరైనటువంటి సాధనము ఈ అభ్యాస దీపిక. మరి దీని ప్రయోజనాలు ఏంటియో మనం ఒకసారి ఈ పీపీటీ ద్వారా చూద్దాం. ఇప్పుడు అయితే మనము ఈ యొక్క అభ్యాస దీపికను రూపొందించడంలో పరమ ప్రయోజనం ఏంటంటే, దీంట్లో ఇది అభ్యాస దీపిక ఏదైతుందో ఇది స్వయం అభ్యసన సామాగ్రి. అంటే విద్యార్థి స్వయంగా తనే ప్రాక్టీస్ చేస్తూ రాసేటటువంటిది. ఇది పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసినటువంటి అభ్యాస దీపిక ఇది. అదేవిధంగా మనం ఈ అభ్యాస దీపికను ఏదైతే 10వ తరగతి పాఠ్యపుస్తకం ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని రూపొందించబడింది. అదేవిధంగా దీంట్లో మనం ఒక మాదిరి ఇచ్చి తర్వాత ప్రాక్టీస్కు అనుకూలంగా ఇచ్చినటువంటివి, తర్వాత ఇది క్విక్ రివిజన్కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ అభ్యాస దీపిక యొక్క పరమ ప్రయోజనాలు. మరి ఈ అభ్యాస దీపికను వినియోగించడంలో ఉపాధ్యాయులు కొన్ని సూచనలు పాటించాలి. ఎందుకంటే ఈ అభ్యాస దీపిక అనేది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏం కాదు, దీన్ని మాత్రమే చెప్తామంటే ఉపాధ్యాయులు కుదరదు. కాబట్టి పాఠ్యపుస్తకంతో అనుసంధానం చేస్తూ ఉపాధ్యాయులు దీన్ని చెప్పాల్సి ఉంటుంది. అందుకే కొన్ని మాదిరిలు ఇచ్చినాం. ఆ మాదిరిలు విద్యార్థుల చేత ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. విద్యార్థులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ కోసము అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 10వ తరగతి పాఠ్యపుస్తకం ఏదైతుందో దాన్ని అనుసంధానం చేస్తూ చెప్పాలి. తర్వాత మిగతా వాటి అన్నీ కూడా విద్యార్థికి స్వయం అభ్యాసనానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏవైనా డౌట్స్ వస్తే కూడా తీరుస్తూ అభ్యాస దీపికను ఈ విధానంలో మీరు ఆల్రెడీ వినియోగిస్తున్నారు కాబట్టి ఇంకా గరిష్టంగా దీన్ని ఉపయోగించుకోవాలి.
మరి విద్యార్థులు ఏం చేయాలి ఈ అభ్యాస దీపిక? విద్యార్థులకు కొన్ని సూచనలు ఇంకో పీపీటీ ద్వారా మనం చూద్దాం. అయితే ఈ అభ్యాస దీపికను ఉపయోగించుకునేటప్పుడు విద్యార్థులు ఏ సూచనలు పాటించాలంటే, మీకు ఆల్రెడీ ఇది ముందే చెప్పిన నేను, ఇది స్వయం అభ్యాసనానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతో మీరు స్వయంగా దీన్ని అభ్యసనం చేయొచ్చు. తర్వాత ఉన్నటువంటి అభ్యాస దీపికలో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఫస్ట్ ఒకటి మాదిరి ఇచ్చినాం కాబట్టి దాన్ని ఒకసారి చూస్తే తర్వాత ఎట్లా ప్రాక్టీస్ చేయాలని మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా కేవలం ఒక అంశమే కాదు, దీంట్లో అన్ని అంశాలు అంటే అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినవి, సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించినవి, తర్వాత మిగతా సామర్థ్యాలు అన్నిట్లో ఈవెన్ ఉపవాచకానికి సంబంధించినవి కూడా మనం కొన్ని సూచనలు ఇచ్చినాం. డైరెక్ట్గా ఆయా అంశాలు ఇవ్వకపోయినా కొన్ని సూచనలు కూడా ఇచ్చినాం, ఉపవాచకాన్ని కూడా ఏ విధంగా వినియోగించుకోవాలనేది. కాబట్టి మీరు ఈ అభ్యాస దీపికను ఉపయోగించుకునేటప్పుడు మీకు ఎక్కడైనా మధ్యలో డౌట్లు వస్తే మీరు ఉపాధ్యాయుల యొక్క సహకారం తీసుకొని ఈ పబ్లిక్ పరీక్షల్లో మీరు సరైన సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని రాసే విధంగా మిమ్మల్ని సంసిద్ధుల్ని చేయడానికే ఉపయోగించబడింది ఈ అభ్యాస దీపిక. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ తర్వాత విషయ నిపుణుల ద్వారా మరిన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటగా ఎల్ఎం ప్రసాద్ సార్. ప్రసాద్ సార్, మనకు ఎప్పుడైనా కానీ ఒక పబ్లిక్ పరీక్షలు మొట్టమొదటిసారిగా విద్యార్థి రాస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మన తెలుగు పరీక్ష ఫస్ట్ టైం రాస్తున్నాడు. విద్యార్థి జీవితంలో పబ్లిక్ పరీక్షలు మొట్టమొదటిసారి, మన తెలుగును మొట్టమొదటిసారి రాస్తున్నాడు. కాబట్టి మనది మొదటి మెట్టు లాంటిది ఇది. ఈ పరీక్షను కనుక కాన్ఫిడెన్స్తో రాస్తే తర్వాత మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మరి అందులో భాగంగా ఈ యొక్క 10వ తరగతి పబ్లిక్ పరీక్షా పత్రం యొక్క భారతం ఎట్లా ఉంటుంది? ఇది ఫస్ట్ లాంగ్వేజ్కి ఎట్లా ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్కి ఎట్లా ఉంటుందో వివరించండి. తప్పకుండా. ముందుగా మీరు ఇందాక అన్నారు తెలుగు తొలిమెట్టు అని. నిజానికి విద్యార్థి ఎదుగుదలకు తోడ్పడుతున్నటువంటి తెలుగు తొలిమెట్టు, ఆ మెట్టు నుంచి ఉన్నత స్థానానికి అతను చేరుకోగలుగుతాడు. అతనికి ఆ మెట్టు ఎక్కించి చేతును అందిస్తున్న మా తెలుగు భాషోపాధ్యాయులందరికీ కూడా ముందుగా నమస్కారాలు, విద్యార్థులందరికీ ఆశీస్సులు. సరే, ప్రశ్నాపత్రం భారత్వం ఎందుకు తెలుసుకోవాలి, అవసరం ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే, మీరు గతంలో 9వ తరగతి పరీక్షలు రాశారు, సమ్మేటివ్ 1 సమ్మేటివ్ 2. ఇప్పుడు 10వ తరగతిలో కూడా సమ్మేటివ్ 1 రాశారు. రేపు మొన్నాడు ప్రీ ఫైనల్ కూడా రాయబోతున్నారు. సో మీకు ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది. అయితే ముఖ్యంగా 10వ తరగతిలో ఏం చేయాలంటే, మన ప్రశ్నాపత్రం సామర్థ్యాల వారీగా ఉంటుంది. ఏ సామర్థ్యానికి ఎన్ని మార్కులు కేటాయిస్తున్నారు, మన ఏ సామర్థ్యంలో బాగా సాధన చేయవచ్చు, మార్కులు తెచ్చుకునే అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఒక ప్రణాళిక వేసుకోవడానికి కూడా ఈ సామర్థ్యాల వారీగా భారత్వం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. ఒకసారి దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. మనం ఫస్ట్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి తర్వాత చెప్తాను, తొందరపడకుండా కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా వినండి. ఇది ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రమే. ఇప్పుడు మనం భారత్వం చూస్తున్నాం. మీరు కనుక టీవీ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మీకు ఆ భారత్వం కనిపిస్తుంది. ప్రశ్నాపత్రంలో సామర్థ్యాల వారీగా ఉంటాయి. ముందుగా మనకు అవగాహన ప్రతిస్పందన అని ఒక సామర్థ్యం ఉంటుంది. దానికి 20 మార్కులు. ఆ 20 మార్కులను ఎట్లా కేటాయిస్తారంటే, అందులో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. మొదటిది పరిచిత గద్యం అని ఉంటుంది. ఉపవాచకం నుండి దీన్ని అడగడం జరుగుతుంది. దాంట్లో 5 రకాల బిట్లు ఉంటాయి. అది ప్రశ్నలు కావచ్చు, ఖాళీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. 5x1 5 మార్క్స్ దానికి కేటాయిస్తే, తర్వాత పరిచిత పద్యం అని ఒకటి ఉంది, చుక్క గుర్తున్న పద్యాలకు సంబంధించి దానికి ఒక 5 మార్కులు ఉంటాయి. అలాగే అపరిచిత గద్యం లేక పద్యం అనే అంశానికి 10 మార్కులు. మొత్తం మీద అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే వ్యక్తీకరణ సృజనాత్మకత అని ఒక సామర్థ్యం కనిపిస్తుంది. ఆ వ్యక్తీకరణ సృజనాత్మకత మొత్తం కలిపి మనకు 40 మార్కులు ఉంటాయి. అందులో స్వీయ రచనలో లఘు సమాధాన ప్రశ్నలకు, అవి షార్ట్ ఆన్సర్స్ అంటుంటాం మనం, అవి 4x3 అంటే 12 మార్కులు అవి ఉంటాయి. ఆ తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి, ఉపవాచకం నుంచి, అవి 3,021 ఉంటాయి. తర్వాత సృజనాత్మకత ఒకటి ఉంటుంది, దానికి ఒక 7 మార్కులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకి 40 మార్కులు ఉంటాయి. ఇది పార్ట్ ఏ కింద మీకు పబ్లిక్ పరీక్షలో ఇవ్వబడుతుంది. ఇక తర్వాత పదజాలము వ్యాకరణం అని ఉంటుంది. పదజాలానికి 10 మార్కులు ఉంటాయి. అంటే 10 ప్రశ్నలు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు చొప్పున. వ్యాకరణం మార్కులు, ఇది పార్ట్ బి కింద మనకి పరీక్షలు ఇవ్వటం జరుగుతుంది.
ఇది ప్రథమ భాషకు సంబంధించిన భారత్వం. ద్వితీయ భాషకు మళ్ళీ తెలుసుకుందాం. కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ద్వితీయ భాషకు సంబంధించి ద్వితీయ భాషకు సంబంధించి మనం చూస్తే కొంచెం తేడా ఉంటుంది. అయితే ఆ స్లైడు తర్వాత చూపిస్తాను. అయితే ద్వితీయ భాషకు సంబంధించి ఏం చేద్దామంటే సార్, మళ్ళీ ఈ ప్రథమ భాషకు మొత్తం ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత ఏవైతే ద్వితీయ భాషకు ప్రథమ భాషకు విభిన్నత తేడా ఉందో అక్కడ మళ్ళీ ద్వితీయ భాషకు గురించి మాట్లాడుకుంటే మనకు సమయం కూడా ఆదా అవుతుంది. ఓకే, తర్వాత సార్ భానుప్రకాష్ సార్ మీరు చెప్పండి. విద్యార్థికి అద్భుతమైన మంచి మార్కులు వచ్చే సులభమైనటువంటి అంశం సార్ తర్వాతది అవగాహన ప్రతిస్పందనలో పరిచిత గద్యం. అసలు ఈ పరిచిత గద్యం ఎక్కడి నుండి ఇస్తారు? దీన్ని సులభంగా మార్కులు సాధించాలంటే విద్యార్థుల యొక్క సన్నద్ధత ఎలా ఉండాలి? చాలా మంచి ప్రశ్న సార్. మొదట అద్భుతమైనటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి మా భాషోపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. 10వ తరగతి పరీక్షల్లో విజయదుందుభి మోగించబోతున్నటువంటి మా పిల్లలందరికీ కూడా ఆశీస్సులు నాన్న. పరిచిత గద్యం మీకందరికీ తెలుసు, మన పాఠ్యపుస్తకంలో ఉపవాచకం సమ్మిళితమై ఉంది. ఆ రామాయణంలోంచి పరిచిత గద్యం వస్తుంది. మీరు ఒక పారాగ్రాఫ్ చదవగానే పిల్లలు ఆ పారాగ్రాఫ్ ఏ కాండలో ఉందో అని గుర్తించగలిగేటంతగా మీరు ఉపవాచకాన్ని హాయిగా చేతిలో పట్టుకొని చదవండి. మీరు పాఠ్యపుస్తకం అని భారంగా భావించకండి. నేను ఒక రామాయణం అనేటటువంటి హాయిగా సరళంగా ఈ రామాయణాన్ని చదువుకుంటున్నాను, నాకు ఒక కథ తెలవడానికి చదువుకుంటున్నట్టుగా చదవండి. మీకు అప్పుడు హాయిగా అందులో ఉన్నటువంటి ఘట్టాలు, కాండల్లో ఉన్నటువంటి సన్నివేశాలు, పాత్రలు మీకు ఒక ఆలోచనలో స్థిరపడతాయి. ఆ తర్వాత ఈ పరిచిత గద్యం క్రింద మీకు ప్రశ్నపత్రంలో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ క్రింద 5 రకాలైనటువంటి అభ్యాసాలు అడగడం జరుగుతుంది. మొదటిది నేరుగా ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనడం. రెండవది ప్రశ్నలు తయారు చేయమనడం. మూడవది పారాగ్రాఫ్లో ఉన్నటువంటి కీలక పదాలను గుర్తించడం. నాలుగవది కీలక వాక్యాలను గుర్తించడం. తప్పొప్పులు గుర్తించడం కానీ ఖాళీలు గుర్తించడం కానీ ఈ 2 అభ్యాసాలు కూడా అడగబడతాయి. అంటే ఇక్కడ చాలా తేలిగ్గా జరగడానికి మీకు అభ్యాసాల్లో సమాధానాలు రాయడానికి మొదట పారాగ్రాఫ్ని చాలా జాగ్రత్తగా చదవాలి నాన్న. మీరు ఎందుకు చదవాలి అని అన్నప్పుడు చదివేటప్పుడు మీరు ఇంతకుముందు చదివినటువంటి రామాయణ ఘట్టం మీకు గుర్తుకు రావాలి. ఓ, ఈ పారాగ్రాఫ్ నాకు తెలిసిందే కదా, ఇది పలానా కాండలో ఉన్నది కదా, ఇది ఆ సందర్భం కదా అనే స్ఫురణ వెలిగిందంటే ఆటోమేటిక్గా మీరు ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఆ తర్వాత మీరు చేసే రెండవ పని ఏమిటి అంటే ఆ పారాగ్రాఫ్ క్రింద ఇచ్చినటువంటి అభ్యాసానికి జవాబులు ఏమి రాయాలి, సమాధానాలు ఏమి రాయాలి అనేటటువంటి ఆలోచన చేయాలి. నేరుగా రాయకూడదు, మొదలు ఆలోచననే చేయాలి. ఆలోచన చేసినప్పుడు ఒకవేళ అక్కడ ప్రశ్నలే ఇచ్చారనుకోండి, ఆ ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నప్పుడు అందులో 2 రకాలైన ప్రశ్నలు మళ్ళీ మనకు కనిపిస్తాయి. కొన్ని ప్రశ్నలకేమో నేరుగా సమాధానం పారాగ్రాఫ్లో వాక్యం దొరుకుతుంది, కొన్నేమో ఆలోచించి రాసేటట్టుగా ఉంటాయి. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. సహజంగా మీరు అందరూ ఏం చేస్తున్నారు, ప్రశ్నలో ఉన్నటువంటి పదం ఎక్కడుందో వెతికి, పారాగ్రాఫ్లో ఆ పదం ఫుల్ స్టాప్ ముందు ఎక్కడుందో వెతికి, ఆ ఫుల్ స్టాప్ అయ్యేంత వరకు వాక్యాన్ని ఎత్తిపట్టి రాస్తున్నారు. అట్లా రాయకూడదు. ప్రశ్న ట్యాగులో ఏముందో అది గుర్తుంచుకొని ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా, ఆ పదం అక్కడి నుంచి ప్రశ్నల నుంచి తొలగించి జవాబును అక్కడ చేర్చినట్టయితే వాక్య నిర్మాణం మీరు అలవోకగా రాయగలుగుతారు. అప్పుడు అది స్పష్టమైనటువంటి సమాధానంగా మారుతుంది. కాబట్టి సూటిగా రాయాలి, స్పష్టంగా రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ ఉన్నటువంటి చోట సమాధానాన్ని చేర్చి అదే ప్రశ్నను యథాతథంగా రాసి ప్రశ్నార్థకం స్థలంలో ఫుల్ స్టాప్ ఉంచి పెడితే అది జవాబుగా మారుతుంది నాన్న. ఇదొక వ్యూహం. ఒకవేళ ప్రశ్నలు తయారు చేయమని ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు పారాగ్రాఫ్ చదువుతున్నారు ఆల్రెడీ, ఆ చదువుతున్నటువంటి పారాగ్రాఫ్లో జవాబులు దొరకాలి. మీరు ఏ ప్రశ్నలు అయితే తయారు చేస్తున్నారో వాటికి జవాబులు దొరకాలి. అక్కడ మీకు ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు తయారు చేయమని 5 కాదు, మీరు ఇంకొక 2 ఎక్కువ తయారు చేయండి. ఒకవేళ దిద్దేటప్పుడు అక్కడ 1-2 ప్రశ్నలు తప్పపోయినా మీకు మార్కులు పోకుండా ఉంటాయి. కాబట్టి 5 అన్న చోట 6-7 ప్రశ్నలు తయారు చేసి పెట్టుకోండి, హాయిగా ఉంటుంది నాన్న. ఆ తర్వాత ఖాళీలు పూరించమన్నప్పుడు ఆ పదాన్ని తీసుకొచ్చి పెట్టడం జాగ్రత్తగా చూసుకోవాలి. కీలక పదాన్ని, కీలక వాక్యాన్ని గుర్తించమన్నప్పుడు పారాగ్రాఫ్ని 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చదవాలి నాన్న. ఆ తర్వాత పారాగ్రాఫ్ ఆధారంగా తప్పుల్ని గుర్తించండి అనేటువంటి ప్రశ్న కనుక ఇచ్చినట్టయితే ఆ పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి మళ్ళీ ఒకసారి పేరాకు వెళ్ళి చదవాలి. అంటే ఈ కింద ఇచ్చినటువంటి పేరా భావం ఎట్లా ఉంది,
పైన ఇచ్చినటువంటి పేరాలో ఉన్నటువంటి వాక్యం యొక్క భావం ఎట్లా ఉంది, అది సరిగ్గా ఉన్నట్టయితే రైట్ అని పెట్టడం, తప్పుగా ఉన్నట్టయితే తప్పు అని పెట్టడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే మీకు ఇక్కడ పరిచిత గద్యం క్రింద ఉన్నటువంటి 5 మార్కులకు 5 మార్కులు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బాగా సాధన చేయండి, మీరందరూ తప్పకుండా పరిచిత గద్యంలో 5కి 5 మార్కులు సాధిస్తారు నాన్న. ధన్యవాదాలు సార్. అయితే మీరు ఒక టిప్ చెప్పారు విద్యార్థులకు. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఏక పదంలో సమాధానం రాస్తున్నారు. అట్లా కాకుండా ఈ ప్రశ్నకు ఉన్నటువంటి ట్యాగ్ చివరన ఉన్న తీసేసి మళ్ళీ దాన్ని ఆన్సర్ జవాబు చివరన పెడితే అది వాక్య రూపంలోకి అయిపోతుంది. తర్వాత ఇంకో అంశం చెప్పారు, మీరేంది ప్రశ్నలు తయారు చేయమని అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఏం చేస్తారంటే రావణాసురుడు లంకలో పుట్టాడు అని అక్కడ ఉంది, దాన్ని ప్రశ్నగా ఎట్లా తయారు చేస్తారు, రావణాసురుడు లంకలో పుట్టాడు ఎందుకు, దీన్ని ఎందుకంటే ఏం చెప్తాం. కాబట్టి ఇట్లా ఉండొద్దు. అంటే ప్రశ్నలు తయారు చేయమన్నారు కదా అని చెప్పి చివరిన ప్రశ్న ట్యాగ్ తెచ్చిపెట్టడం కాదు. సార్ ఒక మంచి వ్యూహం చెప్పారు దానికి, ఏంది మీరు రాసేటటువంటి ప్రశ్నకు జవాబు అందులో ఉండాలి. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. కాబట్టి ఇట్లాంటి కీలక అంశాలను గుర్తిస్తూ ఈ యొక్క అంశాన్ని సాధన చేసినట్లయితే మీకు సులభంగా మార్కులు వస్తాయి. తర్వాత ప్రశ్నకు వెళ్దాం. గాజుల రవీందర్ సార్. సార్ ఇప్పుడు మనకు విద్యార్థులు ఈ పరిచిత పద్యానికి సంబంధించి అసలు ఈ పరిచిత పద్యం అనేటటువంటి అంశం లోపల ఈ ప్రశ్నల స్వరూపాలు ఎట్లా ఉంటాయి, వీటిని అత్యధిక మార్కులు సాధనకు విద్యార్థుల వ్యూహం ఎట్లా ఉండాలి? వాస్తవానికి అంటే ముందుగా 2026 మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి చిరంజీవులైనటువంటి విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నిరంతరం శ్రమిస్తూ విద్యార్థుల శ్రేయస్సే తమ ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి పండిత మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భాషను బతికించేటువంటిది, భాషను గౌరవించేది తెలుగు పండితులే. కాబట్టి ఆ కృషి ప్రతి చోట ప్రతి విద్యార్థి ముఖంలో మనకు కనబడి విజయం సాధిస్తేనే మన ఆనందం రెట్టింపు అవుతుంది. ఆ దిశగా మనం కృషి చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం పద్యానికి వచ్చేసి పరిచిత పద్యానికి వచ్చేసి విద్యార్థి వాటికి ఎట్లా వస్తాయి అంటే ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు అనే ఒక ఆలోచనలో 2 రకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అంటే 2 పద్యాలు ఇచ్చి ప్రతిపదార్థం రాయమనడం ఒక రకం, రెండవదేమో 2 పద్యాలు ఇచ్చి ఒక పద్యాన్ని అంటే పద్యం పూర్తిగా ఇవ్వకుండా పద్యపాదంలో మొదటి కొంత అంశాన్ని ఇచ్చి చివరి కొంత అంశాన్ని ఇచ్చి పూరణ చేయమనడం అనేది రెండవ రకం. ఈ రకంగా 2 రకాలుగా ఇచ్చి ఏదో ఒకదానికి రాయమనేటువంటి ప్రశ్నలు మనకు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎన్ని చదవాలి మరి? ప్రతిపదార్థం రాయమన్నప్పుడు లేదా పూరణ చేయమన్నప్పుడు అసలు మన 10వ తరగతిలో ఎన్ని విద్యార్థి కష్టపడాల్సి ఉంటుంది అంటే చుక్కబెట్టినటువంటి పద్యాలు మనం పాఠ్యాంశాలలో చూసినట్టయితే పద్యభావంలో చూసినట్టయితే మొదటి పాఠంలో 3 చుక్కబెట్టిన పద్యాలు, 3వ పాఠంలో 3 చుక్కబెట్టిన పద్యాలు, అలాగే 7వ పాఠంలో 8 చుక్కబెట్టిన పద్యాలు, అలాగే 11వ పాఠంలో మనకు ఇప్పుడు అంటే 10వ పాఠంలో భిక్షకు సంబంధించిన దానిలో 3 చుక్కబెట్టిన పద్యాలు. అంటే మొత్తం 17 పద్యాలు విద్యార్థి చదువుకోవాల్సి ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 17 పద్యాలను కూడా ముందుగా ప్రతిపదార్థం రాసుకోవాలని అనుకున్నప్పుడు ఇప్పటి నుండి ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఈ ప్రణాళికలో ఏం చేయాలంటే ఈ 17 పద్యాలకు ప్రతిపదార్థాలను రాసి తను పడుకునే దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర అతికేసుకొని ఎప్పుడు ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటే కొద్దిగా అభ్యాసం అయినట్టు అవుతుంది. అలాగే ప్రతిపదార్థం రాసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే ఇది అన్వయ క్రమాన్ని పాటిస్తూ రాయాల్సి ఉంటుంది. అన్వయ క్రమాన్ని పాటిస్తూ రాయాల్సినటువంటిది అంటే ఏమిటి అంటే మొదటి పదాన్ని తీసుకొని చివరి పదం దాకా చదువుతుంటే తప్పకుండా దాని భావం ఒక క్రమ పద్ధతిలో కనబడాలి. అది బాగా దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థులు. అట్లా రాసినప్పుడే మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పూరణ చేసేటప్పుడు కూడా పాదభంగం లేకుండా చందోభంగం లేకుండా పూరణ చేయమనడం జరుగుతుంది. మరి మన పిల్లవాళ్ళకు అందరికీ బట్టి వస్తాయి, నోటికి వస్తాయి, పద్యాలన్నీ గడగడ చదువుతారు. ఎక్కడ దాని పాదాన్ని ముగించాలి, ఎక్కడ దాన్ని మొదలు పెట్టాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రాసాక్షరం ఆధారంగా ప్రాస అంటే ఏమిటి అని చెప్పేసి ప్రతి పద్యపాదంలో 2వ అక్షరం ప్రాస ఉంది. ఆ 2వ అక్షరం 4 పాదాలలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ ప్రాసాక్షరం ఆధారంగా విద్యార్థులకు కొద్దిగా ఆ టెక్నిక్ చెప్పినట్టయితే ప్రాసాక్షరం ఆధారంగా దాన్ని పూరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని అంటే అక్షర దోషాలు లేకుండా, పాదభంగం లేకుండా, చందోభంగం లేకుండా పూరణ చేసినట్టయితే 5కు 5 మార్కులు వస్తాయి. ఇక్కడనేమో ప్రతిపదార్థం రాసేటప్పుడు తప్పకుండా
అన్వయ క్రమాన్ని పాటిస్తూ పైనుండి కింది దాకా చదువుకుంటూ వెళ్తే భావం హాయిగా సరళంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పద్యపూర్ణ చేసి దానికి భావం కూడా రాయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కేవలం పద్యపూర్ణ చేసి మాత్రమే వదిలేయొద్దు. పద్యపూర్ణ చేసి దాని భావం రాస్తేనే 5 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనం అంటే పరిచిత పద్యానికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. పరిచిత పద్యంలో విద్యార్థులు ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసేటప్పుడు కొన్ని సందర్భాల్లో పద్యం చూడంగానే భయపడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిజానికి పిల్లలు ఒక చక్కటి వ్యూహాన్ని అనుసరిస్తే దీన్ని కూడా సులభంగా సాధన చేయొచ్చు. ఒకటి ఏంటంటే పద్యాన్ని మీకు ఏమాత్రం వచ్చినా కూడా దాన్ని ప్రజెంట్ చేయాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పద్యంలో కొన్ని పదాలు ఎట్లుంటాయంటే చూసెన్ అని ఉంటుంది, దాన్ని చూసెను అని రాయొచ్చు. పయనింపజాలరు, పయనించలేరు, ప్రయాణం చేయలేరు, ఇట్లాంటి కొన్ని పదాలు ఉంటాయి పద్యం లోపల. కాబట్టి దాన్ని వచ్చినవి మీరు రాసుకుంటూ మీరు చక్కగా పద విభజన చేసుకుంటే ఒక పదానికి అర్థం తెలియకపోయినా కూడా దాని తర్వాత పదంతో మీరు అనుసంధానం చేసుకున్నారనుకోండి, ఈ పదం అర్థం తెలిసిపోతుంది మీకు. భానున్ ప్రజ్వలిల్లే, భానున్ కాంతిని వెదజల్లే. భానుడు అనే పదానికి మీకు అర్థం తెలియదు, కాంతిని వెదజల్లే అన్నాడు కాబట్టి కంపల్సరీగా భానుడు అంటే సూర్యుడు అనే అర్థం ఉండొచ్చు అని చెప్పి మీరు గెస్ చేసి కూడా రాయొచ్చు. దాన్ని అన్వయ క్రమాన్ని పాటించినప్పుడు అత్యధిక మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ. యాసిన్ సార్, దీనికి ఒక చిన్న సవరణ ఏంటంటే, ఇప్పుడు మీరు దీనికి ఒక సవరణ, మంచి సవరణ ఇచ్చారు. మనం అభ్యాస దీపికల గురించి మీరు చెప్పారు. ఇప్పుడు చుక్కబెట్టిన పద్యాల గురించి ప్రతిపదార్థం రాయాలంటే అభ్యాస దీపికలు బాగా తరోగా చూసినట్టయితే విద్యార్థికి బ్రహ్మాండంగా అర్థమవుతుంది. 5కి 5 మార్కులు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఆ రకంగానే అభ్యాస దీపికలలో మనం ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే అభ్యాస దీపికలలో తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి విద్యార్థులు దయచేసి అభ్యాస దీపికను గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రసాద్ సార్, మీరు చెప్పండి. ఈ అపరిచిత గద్యం లేదా పద్యానికి సంబంధించి వీటి కింద వచ్చే ప్రశ్నలు ఎట్లా ఉంటాయి? విద్యార్థులు వీటికి ఎక్కువ మార్కులు రావాలంటే విద్యార్థుల యొక్క సన్నద్ధత ఎలా ఉండాలి? ఓకే, మనకి లేదా పద్యం ఇది ఒక అంశం ఉంటుంది. దీనికి 10 మార్కులు ఉంటాయి. అయితే పరిచిత గద్యం ఏమో ఉపవాచకం రామాయణం మనం చదువుతాం. ఇదేమో అపరిచిత గద్యం, అంటే మన పుస్తకానికి సంబంధం లేని బయట పేర. దీనిలో ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, ఇవి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పరిచిత గద్యానికి సంబంధించి ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటివి ఉంటాయి. సరళంగానే ఉంటాయి ఇవి. కారణం ఏమిటి, లేకపోతే ఎవరు, ఎప్పుడు అనే స్వభావంతో కూడి ఉంటాయి. అయితే అదైతే అంతకుముందు రామాయణం చదువుంటాం కాబట్టి తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది పరిచయమే లేని గద్యం కాబట్టి ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, మొదటిగా ఇచ్చినటువంటి 1, 2 పేరాలు ఇస్తాం కదా అపరిచిత గద్యం పేరుతోటి, ఒక 16 నుంచి 20 లైన్లు ఉంటాయి. అవి ఒకసారి చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. రెండోసారి ఏం చేద్దామంటే ఆ ఇచ్చిన పేరాల్లో 3 లేక 4 లైన్ల వరకే చదవండి. తొందరపడి మొత్తం చదివేస్తే ఏం అర్థం కాదు. అర్థం చేసుకునే క్రమంలో ఇది ఒక టెక్నిక్. 3-4 వాక్యాలు చదివిన తర్వాత ఆ 3-4 వాక్యాల్లో ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకొని కింద అడిగిన 5 ప్రశ్నలలో మనం చదివిన 3-4 వాక్యాలకు సంబంధించిన ప్రశ్న ఏదైనా ఉందా, దానికి జవాబు ఏంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ కొంతవరకు విజయవంతం కావచ్చు. అలా మొత్తం ఆ పేరాని ఒక 3-4 భాగాలుగా మనం చదువుకోవాలి. కింద ప్రశ్నలతో సమన్వయం చేసుకుంటే జవాబు దొరికే అవకాశం ఉంటుంది. అదొక అంశం. ఒకవేళ కనుక పద్యమే ఇచ్చాడు, అపరిచిత పద్యం అనుకుందాం. మనకి టెక్స్ట్ బుక్లో చుక్కగుర్తు పద్యాలు ఉంటే అది ఉపాధ్యాయుడు చెప్పి స్టడీ మెటీరియల్స్లో చదివి మనం అభ్యాసం చేసి ఇంత చేస్తేనే వాటికి ఎలా రాయాలి అని ఒక సంశయం ఏర్పడుతుంటుంది అప్పుడప్పుడు. అలాంటిది అసలు పరిచయం లేని పద్యం అప్పటికప్పుడు పరీక్షలో చదివి అర్థం చేసుకొని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయాలి అమ్మా అనిపిస్తుంది. అందుకని ఎటువంటి దానికి భయపడద్దని ముందుగా చెప్తున్నా. మీకు ఇచ్చే పద్యము సరళంగా ఉండేది, సులభగ్రాహ్యంగా ఉండేదే ఇస్తారు. అయితే అక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే పద్యాన్ని ముందు చదవండి. 4 పాదాలు చదువుతాం కదా, చదివిన తర్వాత మీరేం చేయాలి, ఒక భావం కొద్దిగా అర్థమవుతుంది, పూర్తిగా అర్థమవుతుందని నేను కూడా చెప్పట్లేదు, కొంచెం అర్థమయ్యే ప్రయత్నం ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే పద్యంలో పదాలను విడదీసుకుంటూ చదవటం అనేది చేయాలి. ఇప్పుడు మనం ప్రతిపదార్థం రాయట్లేదు, ప్రతి పదానికి అర్థం తెలిసి ఉండాలనే నియమం కూడా దీంట్లో ఏముండదు.
కాకపోతే ప్రతి పదాన్ని విడదీసినప్పుడు అందులో ఒక పదానికి అర్థం తెలిస్తే ఇందాక యాసిన్ సార్ చెప్పినట్టు అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి ఏం చెప్తున్నాడో రెండో పదానికి అర్థం తెలియకపోయినా భావాన్ని మనం గెస్ చేయగలుగుతాం, ఊహించగలుగుతాం. అది ప్లస్ పాయింట్ అవుతుంది మనకి. అంతేగాని ప్రతి పదానికి అర్థం తెలియలేదే నాకు అని చింతిస్తూ కూర్చుంటే మనం రాయలేకపోవచ్చు. అందుకని మీరు ఏం చేస్తారు, పదచ్ఛేదన చేసుకుంటూ చదవండి. తెలిసిన పదాలకు అర్థాలు తెలుస్తాయి కదా, దాని ద్వారా ఆ వాక్యంలో ఏం చెప్తున్నాడు అనేది ఊహించండి. కింద ప్రశ్న ఆధారంగా అప్పుడు మనం దానికి జవాబు రాయగలుగుతాం. అలా రాస్తే ప్రాక్టీస్ చేయాలి. దీన్ని కొంత చేస్తే తప్పకుండా మనము ఈ అపరిచిత పద్యానికి ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతాం. అయితే ఇక్కడ ఒక సూచన కూడా చేస్తున్నాం మీ పిల్లలందరికీ. కొంతమంది ఏం చేస్తుంటారంటే పబ్లిక్ పరీక్షలో ఆ పద్యానికి ఉండే లైన్లు ఉంటాయి కదా, వాక్యాలు, వాటిని యథాతథంగా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఆ పద్యంలో ఉండే ఒక పదాన్ని పట్టుకొని ప్రశ్నలో ఉండే ఒక పదం చూసి ఓకే దీని జవాబు ఇదే అని ఆ లైన్లు పెడుతున్నారు. అలా పెడితే మార్కులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి పద్యాన్ని 1-2 సార్లు, అవసరమైతే 3వ సారి సమయం ఉంటుంది మనకు. చదవండి, పదచ్ఛేదం చేసి చదవండి, అర్థాన్ని ఊహించండి. కింద ప్రశ్నకు అనుబంధంగా మీరు ఒక వాక్యము లేదా 2 వాక్యాల్లో జవాబు రాయండి. ఒక్క వర్డ్లో మాత్రం రాయొద్దు. వాక్యం పూర్తి చేసి రాస్తేనే దానికి జవాబుకి మార్కులు వస్తాయి మనకి. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అభ్యాస దీపికలో కూడా ఈ అపరిచిత పద్యాలు ఇవ్వటం జరిగింది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేశారంటే తప్పకుండా మీరు ఇందులో సక్సెస్ అవుతారు. ధన్యవాదాలు సార్. అయితే ఇందులో ఏదైతే మనం అపరిచిత గద్యం కానీ అపరిచిత పద్యం కానీ ఇస్తున్నామో ఇందులో ఆ గద్యాన్ని కానీ పద్యాన్ని కానీ పూర్తిగా అవగాహన చేసుకుంటే తప్ప మీ ప్రశ్నలకు జవాబులు రాయలేరు. అందుకే ఇక్కడ విషయ నిపుణులు మీకు మళ్ళీ మళ్ళీ ఆ అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. కారణం ఏంటిది అంటే పూర్తిగా అర్థం కావాలి, మీకు అవగాహన కావాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఏదైనా అక్కడ పదం మీకు ఆ గద్యంలో ప్రయోజనం అని ఇచ్చి ఉండవచ్చు, కానీ ప్రశ్నలో మాత్రం ఏమడుగుతాడు, దాని లాభం ఏమిటి అని అడుగుతాడు. లాభం అనే పదం ఎక్కడుంది గద్యంలో అని వెతుక్కుంటూ కూర్చోవద్దు మీరు. అరే లాభం అన్నా ప్రయోజనం అన్నా ఒకటే కదా, కాబట్టి దీంట్లో ఉంటుంది అనే విషయాన్ని మీకు అర్థం కావాలి. అది అందుకే అపరిచిత గద్యం ఇచ్చినప్పుడు కానీ అపరిచిత పద్యం ఇచ్చినప్పుడు కానీ ముందు భయపడొద్దు. అంటే మనకు తెలియని ఏ అంశం అని సార్ ఇందాక చెప్పారు, తెలియని ఏదో అంశం ఇయ్యరు మీకు. అంటే మీ స్థాయికి తగిన విధంగా మీరు తరచుగా ఎప్పుడోసారి చూసే విధంగా అట్లాంటి అపరిచిత గద్య పద్యాలే వస్తాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా మీరు రాయొచ్చు. తర్వాత భానుప్రకాష్ సార్ మీరు చెప్పండి, ఇందులో మనకు ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో లఘు సమాధాన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, విద్యార్థులు వీటికి జవాబులు ఎట్లా రాయాలి, ఎక్కువ మార్కులు రావాలంటే ఆన్సర్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి. నేను ఒక ఇంపార్టెంట్ వర్డ్ చెప్పిన మీకు, ఆన్సర్ ఎట్లా ప్రజెంట్ చేయాలి అన్న. చాలా సందర్భాల్లో ఏమవుతాయంటే ఇద్దరు విద్యార్థులు అదే సమాధానం రాస్తారు, ఒకరికి ఎక్కువ వస్తాయి ఒకరికి తక్కువ వస్తాయి. ఒకరికి అసలు మనకు మార్కులు రాలేవు, నేను బాగానే రాసిన కదా సమాధానం అనే డౌట్ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరించండి. రైట్, మంచి ప్రశ్న యాసిన్ సార్. మొదట లఘు సమాధాన ప్రశ్నల స్వభావం ఏమిటి అనేది మొదలు చూద్దాం. ఆ తర్వాత ఎలా రాయాలనే అంశానికి మనం వెళ్తాం. లఘు సమాధాన ప్రశ్నలు ప్రధానంగా ఒకటి తప్పనిసరిగా 4 ప్రశ్నల్లో ఒకటి కవి గురించి వస్తుంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మీకున్నటువంటి కవి పరిచయాలను కనుక లోతుగా చదువుకున్నట్టయితే హాయిగా ఒక కవి పరిచయం ప్రశ్న మీరు సొంతంగా రాయగలుగుతారు. దానితో పాటుగా పాఠాన్ని మీరు ఒక దృశ్యాత్మకం చేసుకోవాలి మనస్సులో. ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం ఉంది, ఏ పాత్రలు ఉన్నాయి, ఆ సంభాషణలు ఎట్లా కొనసాగినాయి, అందులోటువంటి కీలక ఘట్టాలు ఏమిటి, ఇట్లాంటివి కనుక జాగ్రత్తగా చదువుకున్నట్టయితే మనకు పాఠం మొత్తం ఒక కథలాగా మన మెదడులో స్థిరంగా ఏర్పడ్డప్పుడు, ముద్రలు వేసుకున్నప్పుడు ఎటువంటి ప్రశ్న అడిగినా సులభంగా రాయగలుగుతారు. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గద్య పాఠ్యాంశాల్లో ప్రధానమైనటువంటి వాక్యాలు కొన్ని కోట్ చేయబడి ఉంటాయి. సందర్భాలు కావచ్చు, లేకపోతే వివిధ పాత్రలు మాట్లాడినటువంటి ఉల్లేఖన చిహ్నాలు అటువంటి మాటలు కావచ్చు, పద్యపాదాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా మీరు చదవాలి. అసలు ఆ మాట ఎందుకు అన్నాడు, దాని ఆంతర్యం ఏమై ఉంటుంది, దానికి కారణాలు ఏమై ఉంటాయి, ఒకవేళ ఆ స్థానంలో మీరే ఉంటే ఏం జరిగేది, ఎవరితో అన్నారు, ఇట్లాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటూ చదవాలి. ఉట్టిగా చదివితే సరిపోదు. ఇది చాలా ప్రధానమైన మాట. ఇక్కడ అర్థం చేసుకుంటూ చదవడం అనే మాట ఎందుకంటున్నాను అంటే ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని, ఆ పాదాన్ని లేదా ఆ వాక్యాన్ని, ఆ ఘట్టాన్ని ఎంత హాయిగా మీరు అర్థం చేసుకుంటే అంత హాయిగా సమాధానం రాస్తారు. ఇది చాలా గుర్తుంచుకోదగినటువంటి మాట. ఆ తర్వాత ఎట్లా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు అసలు ప్రశ్న ఏమడుగుతున్నాడు, మనం ఏం రాయాలి,
ఆ అవగాహన మొదట ఉండాలి. ఉదాహరణకు మనకు పొత్తంబై కడు నేర్పుతో అనే పద్యం ఉన్నది అనుకుందాం. పుస్తకం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న వచ్చింది. సూటిగా స్పష్టంగా ఆ పద్యం యొక్క తాత్పర్యం మీకు తెలుసు, మీ శైలిలోనే రాయండి. మీరు ఎట్లా వ్యక్తీకరించుకుంటున్నారో అట్లాగే రాయండి. నేను బట్టి పట్టి రాస్తా, అయ్యో నేను చదవలేదు కదా, అయ్యో నేను నా నోట్స్లో మర్చిపోతున్నాను కదా అనే బెంగ విడిచిపెట్టండి. మీదైన శైలిలో వాక్యాలను పారాలుగానే రాయండి. ఆ తర్వాత కవి పరిచయం ఉంది. ఇక్కడ చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు కవి పరిచయాన్ని పారాగ్రాఫ్ రూపంగా రాయాలనా, సైడ్ హెడ్లైన్లు పెట్టి రాయాలనా అనేది కూడా ఒక సందేహం. అందుకని యాసిన్ సార్ చాలా జాగ్రత్తగా ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేటువంటి పదాన్ని నా ప్రశ్నకు ఉపయోగించాడు. ఇక్కడ నాన్న మీరు ఏం చింతపడకండి, కవి పరిచయాన్ని పారాలుగా రాసినా సరే ఇబ్బంది లేదు. కవి పేరు, కాలం, రచనలు, బిరుదులు, ఆస్థానం, ప్రత్యేకత, తల్లిదండ్రులు, ఇన్ని అంశాలు మీకు నచ్చినవి 5 ఏవి నోటికి వస్తే అవి వాటిని పొందుపరచండి, ఏమి ఇబ్బంది లేదు. ఇంకొక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ ఆ బిట్కి అంటే లఘు సమాధాన ప్రశ్నలకు ఉన్నటువంటి సూచనలు మీరు జాగ్రత్తగా చదవాలి. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి అని ఉంటుంది. మనం ఏమనుకుంటాం, 4-5 వాక్యాలు అంటే 4-5 పంక్తులేమో అనుకుంటాం. పంక్తి అంటే వరుస, లైన్ వేరు, వాక్యం వేరు. ఒక్కొక్కసారి ఒక వాక్యం సగం లైన్లోనే అయిపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక వాక్యం ఒక లైన్ మొత్తం రావచ్చు, ఒక్కొక్కసారి ఒక వాక్యం 1.5-2 లైన్లు కూడా రావచ్చు, అంటే 2 పంక్తులు కూడా రావచ్చు. మీకు సులభంగా అర్థం కావడానికి లైన్ అనే పదం వాడుతున్నాను నేను. కాబట్టి ఇక్కడ 4-5 వాక్యాలు అన్నప్పుడు మీరు అంతే జాగ్రత్తగా 4-5 వాక్యాలు లెక్కబెట్టి రాయాలనా సార్ అని అంత సూక్ష్మంగా కూడా ఆలోచించకండి. అప్రాక్సిమేట్గా ఒక పారాగ్రాఫ్ మీరు రాస్తున్నప్పుడు ఒక 8 లైన్ల నుంచి 7 లైన్లు, 9 లైన్లు, 8 లైన్లు వస్తుంది మామూలుగా మనకు ఒక పారాగ్రాఫ్ చిన్న సైజ్ది, అంత వచ్చేటట్టు చూసుకోండి. కొన్ని సమాధానాలు 4 లైన్లలో కూడా పూర్తిగా వచ్చి 4-5 వాక్యాలు, ఇబ్బంది ఏం లేదు, చింతపడకండి. కాబట్టి మీరు రాస్తున్నటువంటి సమాధానం స్పష్టంగా ఉండాలి, సూటిగా ఉండాలి, ప్రశ్నకు తగినట్టుగా ఉండాలి, సరైన వాక్య నిర్మాణంతో ఉండాలి, ఇక్కడ చెప్తున్నటువంటి అంశానికి తగ్గట్టుగా ఉండాలి. ఇవి గనక పాటించినట్టయితే ఈ 4 ప్రశ్నలు మీరు హాయిగా జవాబులు రాయగలుగుతారు నాన్న. పద్య పాదాలలో ఉన్నటువంటి ప్రత్యేక వాక్యాలను, పాదాలను గుర్తుంచుకోవడం, వాటి సందర్భాలు, అవి ఎవరన్నారు, ఎందుకన్నారు, వాటి ఆంతర్యం ఏమిటి, ఒకవేళ అక్కడ మీరే ఉంటే ఏం చేస్తారని కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో జనరల్ ప్రశ్న కూడా రావచ్చు. పాఠ్యపుస్తకానికి ఇప్పుడు నగరగీతం పాఠం ఉంది, మీరు చూసినటువంటి పల్లెలో ప్రస్తుతం గమనించిన మార్పులు రాయండి అనొచ్చు. ఇక్కడ మీరు చూసిన పల్లె అన్నారు కాబట్టి మీరు ఉంటుంది నాన్న, అంటే అది సొంతంగా కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పిల్లల అవగాహన, పాఠ్యాంశాలు ఏ మేరకు అర్థం చేసుకున్నారు, పాఠ్యాంశాలు ఉన్నటువంటి పద్య పాదాలు కావచ్చు, కీలక ఘట్టాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, విషయం కావచ్చు, ఏ మేరకు అర్థమైంది అనేది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది నాన్న మీరు రాసేటటువంటి జవాబులో. ఆల్ ది బెస్ట్ ఈ విషయంలో. ధన్యవాదాలు సార్. సార్ చెప్పిన దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసలు ప్రశ్న ముందు అర్థం కావాలి మీకు. అందుకే ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. ప్రశ్నలోని ప్రతి పదానికి నీకు అర్థం తెలియాలి, అప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం రాయగలుగుతావు. ఇప్పుడు ఉదాహరణకు కవి ఆంతర్యం ఏమిటి అంటాడు, కవి ఆంతర్యం ఏమిటో వివరించండి అన్నాడు అనుకోండి. దీంట్లో కీలకమైన పదాలు, ఆంతర్యం అంటే అసలు ఏంది, వివరించండి అంటే ఏంది, సమర్థించండి అంటే ఏంది, ఈ అంటే ఆ ప్రశ్నలో ఇచ్చినటువంటి, ఇప్పుడు ఇందాక ఒక ఉదాహరణ తీసుకున్నాడు సార్, అందులో పాఠ్యపుస్తకంలో ఇచ్చిన పల్లె గురించి అనలే, మీ పల్లె గురించి అన్నాడు. కాబట్టి మనం పల్లె అని చదివి అరే ఇది పాఠం మనకు ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా నేరుగా జవాబులు రావడానికి వెళ్ళొద్దు. ప్రశ్నను సంపూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మైండ్లో ఆలోచన చేసుకోవాలి ఒకసారి, ఎట్లా ప్రజెంట్ చేయాలి దీన్ని, ఎన్ని వాక్యాల్లో, వాక్యాలకు పంక్తులకు డిఫరెన్స్ కూడా చెప్పింది సార్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సమాధానం రాస్తే మీకు మొత్తానికి ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ తెలుగులో కొన్ని తక్కువ మార్కులు వస్తాయి, మొత్తానికి మొత్తం వేయరు, అట్లా ఏమి ఉండదు. మీరు ఇందాక సార్ చెప్పిండు కదా, దానికి సరైన, స్పష్టంగా, ఎలాంటి భాషా దోషాలు లేకుండా, అక్షర దోషాలు లేకుండా మీరు సరైన సమాధానం రాస్తే ఇట్లా మొత్తం మార్కులు కూడా మీకు వస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. తర్వాత ప్రశ్న మనము గాజుల రవీందర్ సార్ మీరు చెప్పండి. ఇప్పుడు సార్ లఘు సమాధాన ప్రశ్నల గురించి వివరించడం జరిగింది. ఇట్లే వ్యాసరూప సమాధానాల్లో ఈ ప్రశ్నల స్వరూపం ఎట్లా ఉంటుంది, మరి వ్యాసరూపాలు అనే వరకు మరి అసలు ఎన్ని దీనికి పంక్తుల్లో కానీ వాక్యాల్లో ఎన్ని వాక్యాల లోపల దీనికి జవాబులు రాయాలి, అసలు ఎట్లా ప్రజెంట్ చేయాలి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు? వాస్తవానికి ఇది అంటే లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, స్వరూపము, స్వభావము వేరువేరుగా, అంటే రూపం బట్టి కొంత వేరుగా కనబడవచ్చు కానీ స్వభావాలు మాత్రం ఒకే రకంగా కనబడుతూ ఉంటాయి మనకు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు బాగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, అసలు ఈ స్వీయ రచన, వ్యక్తీకరణ అనేది మనం ఎందుకోసం విద్యార్థుల నుండి ఆశిస్తున్నాం అనే ఒక ఆలోచన చేసినట్టయితే
విద్యార్థులు అర్థం చేసుకున్నది వారు సరైనటువంటి విధానంలో వ్యక్తీకరిస్తున్నారా లేదా. పాఠ్యాంశం కావచ్చు, సమాజం కావచ్చు, చూసిన సంఘటన కావచ్చు, లేదా తన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, తాను సరి అయినటువంటి విధానంలోనే అర్థం చేసుకొని దాన్ని సరి అయిన విధానంలో వ్యక్తీకరిస్తున్నాడా లేదా అనేది విద్యార్థి ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా విద్యార్థి తాను ఏదైతే అంటే చదువు యొక్క పరమార్థం ఏమున్నది అంటే మనం సమ్యక్ ఆలోచనే చేయాలి. సమ్యక్ ఆలోచన అంటే తాను ఏదైతే అర్థం చేసుకున్నదో ఆ అర్థం చేసుకున్నది సరిగానే ఉంది అని చెప్పేటువంటి వ్యక్తీకరణ జరగాలి. అలా వ్యక్తీకరణ జరిగే విధంగా విద్యార్థిని వివిధ రకాలైనటువంటి ఆలోచనలను విద్యార్థి నుండి తీసుకొని రావాలి అని చెప్పేసి ఆకాంక్షతోటి ప్రశ్నల నిర్మాణం జరుగుతుంది. అంటే సమస్య సాధనకు ప్రశ్నల నిర్మాణం ఉంటుంది. సాధన సమస్యల్ని ఎట్లా తను పరిష్కరించగలుగుతున్నాడని, తను అర్థం చేసుకున్న విషయాన్ని ఎట్లా వ్యక్తీకరిస్తున్నాడు అనేది పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తాను చూసే దృష్టి ఎట్లా ఉన్నది, విద్యార్థి ఒక విషయాన్ని తను చూసే దృష్టి ఎట్లా ఉన్నది అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇట్లా పరిశీలించేటువంటి క్రమంలో ప్రశ్నల ట్యాగ్ను అర్థం చేసుకోవాలి. అన్నిటికీ ఒకటే అంటే పాముకు తేలుకు, పాము కాటుకు తేలు కాటుకు, ఇంకో దానికి అన్నిటికీ ఒకటే మందు వేసినట్టు, అన్నిటికీ పారాసెటమాల్ గోలు వేసినట్టు కాకుండా అసలు ట్యాగ్ను అర్థం చేసుకోవాలి. ముందు ప్రశ్న ఏమడిగిండు, సమర్థించండి అని ఉందా, విశ్లేషించండి అని ఉందా, వివరించండి అని ఉందా, లేకపోతే ఇంతకుముందు మన భానుప్రకాష్ గారు చెప్పినట్టు ఆంతర్యం ఏమిటి, లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు, ఇలాంటి ట్యాగులు ఏ ట్యాగ్ ఉంది అనేది ముందుగా విద్యార్థి ప్రశ్నను అర్థం చేసుకోవాలి. అసలు చాలా సమస్యలకు లేదా విద్యార్థులు రాయకపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రశ్నను సరిగా అర్థం చేసుకోలేకపోవడం. అందుకోసమే ప్రశ్నను 1-2 సార్లు చదివి అది సమర్థించండి అంటే మనం ఇచ్చిన అంశాన్ని తదనుగుణంగా తను ఉదాహరణలు ఇచ్చుకుంటూ ఆ అంశం ఆధారంగా నిర్మాణం చేసుకుంటూ అది సమర్థించుకుంటూనే రాయాలి. అంటే పాజిటివ్ వేవ్ మీ దృష్టిలో చెప్పాలంటే పాజిటివ్ కోణంలోనే రాయాలి. లేదా నువ్వేమనుకుంటున్నావు అంటే నీ అభిప్రాయం చెప్పొచ్చు. లేదా విశ్లేషించండి అంటే దాని పూర్వకారణాలు ఏమిటి, పూర్వాంశం ఏమిటి, ప్రస్తుతం ఏమిటి, అసలు ఏం జరగాలి, ఇన్ని అంశాలని అంటే అనాలిసిస్ అయితే మీరు ఇంగ్లీష్లో ఏదైతే అనుకుంటారో ఆ అనాలిసిస్ రూపంలో విశ్లేషించండి అనేది ఉండాలి. అలాగే వివరించండి అంటే దానిలో వివరణ అంటే ముందు దాని పూర్వకథ ఏమున్నది, ప్రస్తుతం ఏం జరుగుతున్నది, మన అభిప్రాయంతో ఏం జరగాల్సి ఉన్నది అని పూర్తి స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. అంటే విద్యార్థి ప్రశ్న ట్యాగ్ను అర్థం చేసుకొని, ఉదాహరణకు గురువు మాటను కాదని బలిచక్రవర్తి దానం చేసిండు కదా, దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావు అంటే ఈయన ఏదైనా ఒకటి అర్థం చేసుకొని తను అంటే గురువు మాట వినలేదు బలిచక్రవర్తి అందుకే నాశనం అయ్యింది సార్, అది నేను అర్థం చేసుకున్నానని చెప్తే అది ఒక అర్థం, సరే దానికి మార్కులు పడతాయి అంటే పడతాయి, అది నీ అభిప్రాయం. కానీ దాన్ని సమర్థిస్తూ రాయండి అన్నాడు అనుకోండి, గురువు మాటను కాదని బలిచక్రవర్తి దానం చేయడాన్ని సమర్థిస్తూ రాయండి అన్నప్పుడు మన అభిప్రాయానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. ఎందుకు సమర్థించాలంటే బలిచక్రవర్తి చెప్పిన మాటలు అన్నీ రాసుకుంటూ రావాలి. అబద్ధం ఆడిన వాళ్ళని నేను భరించను అని భూదేవి అన్నది. కాబట్టి కీర్తి ముఖ్యము. అందరికీ అన్ని ఇచ్చేటువంటి ఆ భగవంతుడే తాను నా దగ్గరికి వచ్చి తన చెయ్యి కింద పెట్టి నన్ను అడుక్కుంటే ఇంతకంటే గొప్పది ఏమున్నది, ఎన్నో తపస్సులు యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ ప్రత్యక్షంగాని భగవంతుడు తానే ప్రత్యక్షమై తానిచ్చిన ప్రాణాన్ని తన దగ్గరికి తీసుకువెళ్తున్నాడంటే ఇంతకంటే మోక్షం ఏమున్నది అనే ఒక అద్భుతమైనటువంటి సమర్థనతోటి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే సమర్థించండి అంటే జవాబు ఎట్లా ఉండాలి, లేదా నువ్వేమనుకుంటున్నావు అంటే జవాబు ఎట్లా ఉండాలో దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ప్రశ్న యొక్క విస్తృతిని, ప్రశ్న యొక్క స్వభావాన్ని ముందుగా మనం అర్థం చేసుకునే విధంగా సమర్థించండి ఉందా, విశ్లేషించండి ఉందా, వివరించండి ఉందా, తేడాలు భేదాలు ఏమిటి అని ఉందా, ఊహించి రాయండి అని ఉందా, కేవలం రాయండి అని ఉందా, ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు ఎప్పుడు కానీ కనీసం 12 నుండి 15 పంక్తులలో రాయాలని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందే మన భానుగారు చాలా మంచి చక్కని పంక్తి అంటే ఏమిటి అనేది చాలా స్పష్టంగా ఒక అవగాహన పూర్వకంగా చెప్పడం జరిగింది. అలా ఒక పంక్తి అంటే ఒక సగం లైనే కావచ్చు, లేదా 2 లైన్లు కూడా రావచ్చు. అలా దాన్ని భావస్ఫూరకంగా ఉండాలి. రాసేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాసేటప్పుడు తప్పకుండా దానికి కొద్దిగా ముందు పూర్వకథ,
తర్వాత అడిగినటువంటి ప్రశ్నకు అనుగుణమైనటువంటి వివరణ, ఆ తర్వాత మన అభిప్రాయాన్ని జోడిస్తూ అడిగిన విధంగా సమర్థించమంటే పాజిటివ్ వేలో, లేదా నువ్వేమనుకుంటున్నావు అంటే నీ అభిప్రాయాన్ని జోడిస్తూ ముగింపు. ఈ అంశాలు మనకు పేరాగ్రాఫ్ రూపంలో కనబడాలి. ఎందుకంటే అది వ్యాసరూప సమాధాన ప్రశ్న కాబట్టి పేరాగ్రాఫ్ రూపంలో ఇట్లా కనబడ్డట్టయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను అన్నీ రాసి వచ్చాను సార్, మస్తు రాసిన, నాకు ఫుల్ మార్కులు వస్తాయి కానీ మార్కులు చూసే వరకు తక్కువ వచ్చినాయి సార్, ఆయన దిద్దడానికి చక్కగా దిద్దలేదు సార్ అని అంటూ ఉంటాం. ఎందుకు మార్కులు తగ్గినాయి అనేది ఒకసారి ఆలోచన చేసినట్టయితే మనం వాడేటువంటి భాష చాలా మంచి, అంటే ప్రశ్న జవాబుకు అనుగుణమైనటువంటి భాషను ఉపయోగించాలి. అలాగే స్పష్టంగా ఉండాలి, సరళంగా ఉండాలి, సూటిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అంటే గుండ్రంగా ఉండాలి అంటే అందరికీ ఒకే రకమైన గుండ్రంగా ఉండకపోవచ్చు. మనం రాసేది శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా అంటే సార్ దానికి ఏమైనా పౌడర్ వేయాలన్నా అట్లాదేం లేదు. కొట్టివేతలు లేకుండా చూసేవారికి చాలా అర్థమయ్యే విధంగా, దిద్దేటువంటి ఆయనకు అర్థమయ్యే విధంగా రాసుకుంటూ వెళ్ళినట్టయితే మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. అయితే ముఖ్యంగా ఇందులో విద్యార్థులు ఒకానొక సందర్భంలో సందేహాలు అడుగుతూ ఉంటారు. సార్ ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి సార్, బుక్కులోకి వెళ్ళి రావంట కదా, బయట నుంచి వస్తాయంట కదా అంటే, బయట నుంచి అని కాదు దీని అర్థం. దీని అర్థం ఏంటంటే పక్కాగా పాఠంలో నుంచే ప్రశ్నలు వస్తాయి. కానీ మీరు పాఠాన్ని జాగ్రత్తగా చదివితే మీకు అందులో ఏ వాక్యాలని ప్రశ్నగా మలుస్తున్నాడో మీకు అర్థమైపోతుంది మీ ఉపాధ్యాయుల సహకారంతో. ఇప్పుడు ఉదాహరణకు మన ఈ నగర గీతంలో అలిశెట్టి ప్రభాకరు రాస్తూ ఒక వాక్యం రాస్తాడు. నగరం ఒక అర్థం కాని ప్రయోగశాల, రసాయనశాల అంటాడు. నగరం అర్థం కాని రసాయనశాల ఎందుకో వివరించండి అన్నప్పుడు అక్కడ నుంచి మనం ప్రశ్న తయారు చేసుకోవచ్చు. అట్లా మీరు పాఠాన్ని జాగ్రత్తగా చదివితే కొన్ని ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు ఉంటాయి, వాటిని ప్రశ్నగా మలచవచ్చు అనే విషయం మనకు అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఎక్కడి నుంచో బయట నుంచి ఏం రావండి, అందులోంచే వస్తాయి. నేరుగా వెనుక ఉన్నటువంటి అభ్యాసాల్లోంచి ఉన్న ప్రశ్నలు నేరుగా రావని దాని అర్థం, అంతే. ధన్యవాదాలు సార్. భానుప్రకాష్ సార్, మీరు చెప్పండి. ఈ విద్యార్థులు చాలా సందర్భాల్లో ఈ సృజనాత్మకత అంశం వచ్చే వరకు ఈ ప్రక్రియ రూపాలు రాసే విధానం లోపల కొంత ఇబ్బందులు పడుతున్నట్లు మనకు కూడా అనుభవమే. మరి దీనికి విద్యార్థుల యొక్క సాధన ఎట్లా ఉండాలి, అసలు ఎన్ని ప్రక్రియ రూపాలు ఉన్నాయి మనకు వివరించండి సార్. రైట్, చాలా మంచి ప్రశ్న సార్ ఇది. పిల్లలు ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి నాన్న, మీకు బైకి బై మార్కులు రావాలి అని అనుకున్నప్పుడు కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా ఉపయోగపడేది సృజనాత్మకత. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, బాగా చదివేటటువంటి వాళ్ళు చిన్న ప్రశ్నలకు సమాధానాలు అంతో ఇంతో రాయగలుగుతారు. అద్భుతంగా చదివేటటువంటి వాళ్ళు వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు కూడా జవాబులు అద్భుతంగా రాయగలుగుతారు. ఆ అద్భుతాన్ని మించి మనం అబోవ్ యావరేజ్ అంటున్నాం కదా పిల్లలు, ఆ ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు మార్కుల స్కోరింగ్ రావడానికి కీలకంగా ఉపయోగపడేది సృజనాత్మకత. సార్ ఒక ప్రశ్న అడిగారు, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి అనేటటువంటి మాట. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు పరిచయమైనటువంటి ప్రక్రియలు దాదాపు 20 నుంచి 22 ప్రక్రియలు పరిచయమైనాయి. మరి పరీక్షలో ఏ ప్రక్రియలు అడగబడుతున్నాయి అనే విషయానికి వచ్చినప్పుడు పీఠిక ఎలాగూ అడగరు, సంపాదకీయ వ్యాసం ఎలాగూ అడగరు. కాబట్టి పాత ప్రశ్న పత్రాలను కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే, చూసుకోవడం అంటే ఆ ప్రశ్నల యొక్క క్రమాన్ని విశ్లేషించుకున్నట్టయితే, ప్రధానంగా ఒక 9 నుంచి 10 ప్రక్రియల కనుక దృష్టి సారిస్తే మీరు అద్భుతంగా ఆ సృజనాత్మకత ప్రశ్నలకు జవాబులు చేయగలుగుతారు. ఏమిటి సార్ మరి ఆ ప్రక్రియలు? మీరు స్లైడ్ మీద కనబడుతుంది చూడండి నాన్న. సూక్తులు, నినాదాలు, కవిత, గేయం, సంభాషణ, కరపత్రం, ఆహ్వానపత్రం, ప్రశ్నావళి, వ్యాసం, అభినందన వ్యాసం. వీటి మీద బాగా ఫోకస్ చేయమని అక్కడ వాక్యం చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే. వీటిని ఎందుకు ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు, పిల్లలు సృజనాత్మకతలో ఏ ప్రక్రియలైతే రాయగలుగుతున్నారో అటువంటి ప్రక్రియలు మాత్రమే ప్రశ్నల్లో అడగబడుతున్నాయి ప్రశ్నపత్రం ద్వారా. ఇది మనకు తెలిసినటువంటి విషయం. గత 11 ఏళ్ల ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు. సో సూక్తులు రాయమన్నప్పుడు సూక్తి అంటే ఏమిటి మొదలు తెలిసి ఉండాలి, అది ఎట్లా రాయాలి దాని నిర్మాణ క్రమం తెలిసి ఉండాలి, ఎంత నిడివిలో రాయాలి తెలిసి ఉండాలి. మీకు ప్రశ్నలో చాలా స్పష్టంగా ఇస్తారు, ఇంత సంఖ్య గల సూక్తులు రాయండి అని అంటారు. మీకు దానశీలం పాఠం తీస్తే అవయవదానం యొక్క ఆవశ్యకతను తెలిపేటట్లుగా 5 సూక్తులు, నినాదాలు రాయండి అని ప్రత్యేకంగా సంఖ్య కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే 5 సూక్తులు రాస్తే మార్కులు అనేది మీకు స్థిరీకరణ జరుగుతుంది. సూక్తి అంటే ఒక వాక్యమని, ఆ ఒక వాక్యం కూడా ప్రత్యేకమైనటువంటి తాత్పర్యాన్ని, భావాన్ని, మంచి అంశాన్ని ప్రోత్సహించేటటువంటి వాక్య నిర్మాణంలో ఉండాలి అని అర్థమవుతుంది. నినాదాలు అన్నారు. నినాదాలు అంటే తప్పనిసరిగా 2 వాక్యాలు ఉండాలి. ఒక ఫోన్ కాల్ తీసుకుందాం సార్ మనము. తప్పకుండా. విద్యార్థులు
మీ ఫోన్ కాల్లో ప్రశ్న సూటిగా అడగండి. దయచేసి మీరు ప్రశ్న అడిగేటప్పుడు టీవీ వాల్యూమ్ కంప్లీట్గా టీవీ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీ ప్రశ్నకు జవాబు మీరు ఫోన్ ద్వారా మీకు ఇస్తుంటాం కాబట్టి ఫోన్లోనే వినేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రశ్న అడిగిన విద్యార్థులు అడగండి, ప్రశ్న అడగండి. హలో సార్. చెప్పండి. సార్ రచన శైలి. హలో గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడండి సార్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? నారాయణపేట సార్. నారాయణపేట నుంచి బలరాం గారు. అడగండి, మీ ప్రశ్న అడగండి, గట్టిగా అడగండి ప్రశ్న. సార్ రచన శైలిని అలాగే మార్పు చేసేది తక్కువ వాక్యాలను కంప్లీట్ పెట్టారా? మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి స్పష్టంగా అడగండి. వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. ప్రశ్న మళ్ళీ ఒకసారి స్పష్టంగా అడగండి. సార్ రచన శైలిని మరియు పాఠం యొక్క సారాంశాన్ని తక్కువ స్థాయిలలో స్పష్టంగా ఎట్లా రాదు? ఓకే సార్ చెప్పండి సార్. ఏంటంటే ప్రశ్న? సారాంశాన్ని, రచనా శైలిని దీన్ని ఏ విధంగా రాయాలి, ఎట్లా రాయాలి విద్యార్థులు? వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఓకే సార్. ఇక్కడ సార్ సారాంశం రాయండి అన్నప్పుడు దానశీలం పాఠం సారాంశం అడగడానికి స్కోప్ ఉంటుంది మనకు. భిక్ష పాఠం సారాంశం అడగడానికి స్కోప్ ఉంటుంది. నగరగీతం సారాంశం అడగడానికి స్కోప్ ఉంటుంది. అట్లాగే వీర తెలంగాణ పాఠం సారాంశం అడగడానికి స్కోప్ ఉంటుంది సార్. సారాంశం రాయమన్నప్పుడు పాఠంలో ఉన్నటువంటి కీలక ఘట్టాలు, కీలక సన్నివేశాలు, కీలకమైనటువంటి అంశాలు మిస్ కాకుండా రాయాలి. ఇందాక రవీందర్ గారు మాట్లాడుతూ చెప్పారు 12 నుండి 15 పంక్తుల వరకు సమాధానం రాయాలి అని చెప్పారు వాక్యాల లోపల. కాబట్టి ఆ వాక్యాలను విభాగాలుగా చేసుకోవాలి. ఒక 3 వాక్యాలు ఒక అంశం అట్లా కవర్ అయ్యేటట్టుగా మొత్తం సారాంశం వచ్చేటట్టుగా రాయాలి సార్. రచనా శైలిని రాయమన్నప్పుడు వాస్తవానికి ఈ రచనా శైలి అనేది మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి చిన్న ప్రశ్నలు అడిగినప్పుడేమో రచనా శైలి అని పెట్టేసేసి ఆయన శైలి సరళంగా ఉంటుంది, లేదా సమాసాలతో ఉంటుంది, లేదా దీర్ఘ సమాసాలతో ఉంటుంది, వారి వ్యక్తీకరణ ఎట్లా ఉంటే అట్లా ఆ శైలిని రాస్తాం. వ్యాసరూప సమాధాన ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ఉదాహరణకు మనకు ఉదాహరణకే చెప్తున్నాను ఈ మాటను నేను. వీర తెలంగాణ పాఠం ఆధారంగా దాశరథి రచనా శైలిని రాయండి అని అన్నారే అనుకుందాం, అనుకోవడానికే. అప్పుడు మీరు ఆ పద్యాల ఎత్తుగడ ఎట్లా ఉంది, సమాసాల జడి ఎట్లా ఉంది, ఆ రచనా శిల్పం ఎట్లా ఉంది, పద్య నడక ఎట్లా ఉంది, అవన్నీ కూడా అక్కడ రచనా శైలి కిందికి వస్తాయి. ఎటువంటి పదజాలాల్ని వాడుతున్నాడు, పదాన్ని ఎట్లా విరుస్తున్నాడు, పద్య నడక బిగువు ఎట్లా ఉంది అనేదంతా కూడా రచనా శైలి కిందికి వస్తుందండి. అట్లా రచనా శైలి అనేటువంటి దాదాపుగా మనకు పెద్ద ప్రశ్నగా కనిపించట్లేదు ఇప్పటివరకైతే మనం గమనిస్తున్నప్పుడు. కాబట్టి చిన్న ప్రశ్నలో మాత్రం రచనా శైలి అనేది ఒక వాక్యం రాస్తే సరిపోతుంది. అయితే ఈ రచనా శైలిలో కూడా మనకు ఆ కవి కానీ రచయిత కానీ ఎన్ని రాసిన అన్ని పుస్తకాలు మనం చదవాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన పాఠ్యాంశాన్ని బట్టి ఆ రచనా శైలిని మనము వివరిస్తే సరిపోతుంది. ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం సార్. అడగండి, ప్రశ్న అడగండి. హలో సార్. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నేను 10th క్లాస్ స్టూడెంట్ సార్. వెరీ గుడ్. విద్యార్థులు ఫోన్ చేశారు. చెప్పండి, అడగండి ప్రశ్న. సార్ ఇప్పుడు మా 10th క్లాస్ విద్యార్థి వాళ్ళకి ఆల్ ఇన్ వన్ ఇచ్చింది కదా సార్. ఏమి ఇచ్చారమ్మా? ఆల్ ఇన్ వన్లు అభ్యాస దీపిక. దాన్ని చదువుతుంటే ఉపయోగం ఉంటుంది సార్. టెక్స్ట్ బుక్ తక్కువ చేస్తున్నారు. ఓకే రవీందర్ సార్ మీరు చెప్పండి. రవీందర్, ప్రశ్న మనకిప్పుడు ఎట్లా అయిపోయినాయంటే మన స్పాన్ 3 గంటల సినిమా నుండి గంట ఓటీటీల నుంచి, అర్ధగంట ఓటీటీల నుంచి 10 నిమిషాల నుంచి ఇప్పుడు 28 సెకండ్ల వరకు వచ్చిందన్నమాట మనది. వాస్తవానికి మనకు మంచి మార్కులు కావాలంటే ముందు పాఠ్యపుస్తకం బాగా చదవాలి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను క్లాసులో 600కు 600 మార్కులు తెచ్చుకోవాలి, తెలుగులో 100కు 100 తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ మొత్తం పూర్తి స్థాయిలో చదవాలి. చదివిన తర్వాత రేపు పరీక్షకు వెళ్ళే ముందు ముఖ్యమైనటువంటి అంశాలు పాయింట్స్ రూపంలో మళ్ళొక్కసారి పునర్విమర్శ చేసుకోవడానికి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి, నువ్వు యాద్ చేసుకోవడానికి ఈ మనం ఇచ్చినటువంటి అభ్యాస దీపికలు అవి ప్రాక్టీస్, వాటి పేరే ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఆల్ ఇన్ వన్ అని. ఆల్ ఇన్ వన్ అనేది ఆల్ ఇన్ వన్ అంటే మొత్తం అన్నీ దానిలో ఉంటాయని అర్థం కాదు. మీ ప్రాక్టీస్ కోసం మీరు చదివిన దాన్ని మళ్ళొక్కసారి దాన్ని ప్రాక్టీస్ అభ్యాసం చేయడానికి ఉపయోగించుకునే విధంగా ఉంటాయి. కేవలం ఇదొక్కటి చదివితే అంత మొత్తం సరిపోతుందా అంటే దానికి సమాధానం పాస్ వరకు సరిపోతుంది. కానీ నీకు మంచి మార్కులు రావాలంటే టెక్స్ట్ బుక్ తప్పకుండా చదవాలి, ఏ అభ్యాస దీపిక అయినా. అందుకే ముందు స్టార్టింగ్లో నేను ఈ అభ్యాస దీపిక గురించి వివరించేటప్పుడు కూడా ఈ అంశాన్ని చెప్పినాను మీరు క్లారిటీగా. ఏమన్నాను, దీన్ని పాఠ్యపుస్తకంతో అన్వయం చేసుకుంటూ చదివినట్లయితే మీకు అత్యధికమైనటువంటి మార్కులు వస్తాయని. ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం సార్, తర్వాత మనం అంశంలోకి వెళ్దాం. మాట్లాడండి, ఎక్కడి నుంచి?
అడగండి, మీ ప్రశ్న అడగండి. హలో, అడగండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? బుగ్గారం సార్. బుగ్గారం. మహేష్. పద్యాలు మనకు పేపర్లో సీస పద్యాలు వస్తాయా? వస్తే పద్య రూపంలో వస్తాయా లేదా లఘు ప్రశ్నలో వస్తాయా? బాగుంది. ఓకే, మీ ప్రశ్న అర్థమైంది. ప్రసాద్ సార్, మీరు వివరించండి దీనికి జవాబు. మంచి సందేహం అడిగాను నన్ను. ఎందుకంటే మనకి శతక మధురంలో సీస పద్యాలు ఉన్నాయి కదా, ఈ ఎక్కడి నుంచి అడుగుతున్నారంటే వాటికి కూడా చుక్క గుర్తుంది. మరి చుక్క గుర్తు పద్యాలు అన్నప్పుడు ఈ 2 సీస పద్యాలు కూడా ఉన్నాయి కదా, ఇవి పరీక్షలో వస్తాయా రావా అని ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ అయితే మనకు తెలంగాణలో టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యి పబ్లిక్ పరీక్షలు మొదలైన 2015 నుంచి ఇప్పటి వరకు తయారు చేసేది మన టీచర్లే కాబట్టి మన మేలు కోరి ఇప్పటివరకు అయితే సీస పద్యాలను అడగలేదు. బహుశా ఇక ముందు కూడా అడిగే అవకాశం ఉండదని మనం భావిద్దాం. కాబట్టి వాటి గురించి టెన్షన్ అక్కర్లేదు. మిగతా ఉన్న 15 పద్యాలు చదువుకుంటే చాలు. బాగుంది. నిజానికి మహేష్ మంచి ప్రశ్న అడిగాడు. దీన్ని ప్రత్యేకంగా చెప్దామని అనుకున్నాం, మేమే రాసుకున్నాం కూడా. చాలా మంచి డౌట్. అంటే భాను సార్, సార్ ఒక్క విషయం, ఈ రవీందర్ విషయంలో సార్, దీనికి క్లారిటీ ఏమిటంటే దానికి మనం ఎక్కడ చెప్పడానికి ఉండదండి. సీసపద్యాలు రావు అని చెప్పడానికి ఎక్కడ ఉండదు. దాన్ని కూడా అభ్యాసం చేసుకోవాల్సిందే. మనకున్నటువంటి జీవో ప్రకారం ఉన్న దాని ప్రకారం అయితే, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే అవి ఇవ్వకూడదు అని అయితే లేదు. అభ్యాసం చేసుకోవాలి. కానీ గతంలో ఉన్నటువంటి ప్రశ్నపత్రాలు మనం చూసినట్టయితే విద్యార్థుల మేలు కోరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు తయారు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశంతో అవి అడగడం లేదు. కానీ అవి రావు వస్తాయి అని చెప్పడానికి అయితే లేదండి. థ్యాంక్ యూ సార్. భాను సార్, మీరు ప్రక్రియ రూపాలను గురించి వివరిస్తూ ఉన్నారు. అప్పుడే ఈ ప్రశ్నల పరంపర ప్రారంభమైంది. రైట్. కాబట్టి మీ అంశాన్ని కంటిన్యూ చేయండి. సంతోషం. సూక్తుల దగ్గరికి వచ్చేసరికి తప్పనిసరిగా సూక్తి అనేది ఒకటే వాక్యంలో ఉంటుంది. అది మంచి మాటను తెలియజేస్తుంది, సందేశాత్మకంగా ఉంటుంది అనుకున్నాం. నినాదం అనేది 2 వాక్యాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి బింబంగా, రెండోది ప్రతిబింబంగా కనిపిస్తుంది. నినదించడానికి ఉపయోగపడేట్టుగా మనకు కనిపిస్తుంది. కవితా గేయం కనుక చూసుకున్నట్టయితే అభివ్యక్తీకరణ ప్రధానమైనటువంటివి. అంత్యప్రాసలు లేదా ఆదిప్రాసతో ప్రధానమైనటువంటివి. గేయంలో లయాత్మకత కనిపిస్తుంది మనకు, పల్లవి చరణాలుగా కనిపిస్తుంది. రాసేటటువంటి శిల్పం, అభివ్యక్తి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఆహ్వాన పత్రం చూసినట్టయితే ఏ సందర్భాన్ని ఉద్దేశించి, ఏ ఘట్టాన్ని ఉద్దేశించి, ఏ సన్నివేశం కోసం, ఎక్కడ జరుగుతుంది, ఏం కార్యక్రమం ఇత్యాది అంశాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటే అది ఆహ్వాన పత్రం అని అంటున్నాం మనం. ప్రశ్నావళి దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఒక ప్రముఖులని, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారిని ఇంటర్వ్యూ చేయడానికి తయారు చేసుకునేటటువంటి ప్రశ్నల పరంపరనే ప్రశ్నావళి అని అంటున్నాం. ఇందులో దాదాపుగా ఒక 10 నుంచి 12 ప్రశ్నలు కనుక మనం ముందు తయారు చేసుకుందాం అని అనుకున్నట్టయితే అందులో ఒక 3-4 మొదటి ప్రశ్నలు ప్రాథమిక సమాచారం, వారి పేరు, జీవితం, తల్లిదండ్రులు, కుటుంబం ఇత్యాది అంశాలు. ఆ తర్వాత ఒక 5-6 ప్రశ్నలు సంబంధిత రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం. ఆ తర్వాత చివరి 3-4 ప్రశ్నలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి సందేశాన్ని అందించేటువంటి ప్రశ్నలు అడగడం అనేది ఒక పరంపరగా మనం గమనిస్తున్నాం. అంటే అది ఏ రంగం తీసుకున్నా సరే ఆ ప్రశ్నల్లో విభాగాలు ఉండవు. నేరుగా ప్రశ్న నంబర్ వేస్తారు, రాస్తారు. కానీ మొదటి 3-4 ప్రశ్నలు చూడంగానే వ్యక్తిగత జీవితాన్ని గురించి రాబట్టేవి. తర్వాత 5-6 ప్రశ్నలు చూడంగానే ఆటోమేటిక్గా ఆయన యొక్క సంబంధిత రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కనబడడం. ఆ చివరి ప్రశ్నల దగ్గరికి వచ్చేసరికి ఆయన అందించేటటువంటి సందేశం, ఆయన సమాజానికి ఎట్లా ఒక మార్గదర్శనంగా నిలబడుతున్నాడు అనేటటువంటి అంశానికి సంబంధించిన ప్రశ్నలు మనకు కనబడతాయి. అంటే ఆ ప్రశ్నావళి అట్లా ఉంటుంది. వ్యాసం, మీరు చిన్న తరగతుల నుంచి వ్యాసరచన పోటీల్లో పాల్గొంటూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. ఒక విషయాన్ని వివరిస్తూ పారాలుగా ఎత్తుగడ ఎట్లా ఉంది, ఉపోద్ఘాతం ఎట్లా ఉంది, విషయ వివరణ ఎట్లా ఉంది, కొనసాగింపు ఎట్లా ఉంది, ముగింపు ఎట్లా ఉంది, అవసరమైన సూచనలు ఏమైనా ఉన్నాయా, అట్లా రాస్తే వ్యాసం అంటున్నాం. అభినందన వ్యాసం, ఒక వ్యక్తిని కానీ సంస్థను కానీ మంచిని కానీ అభినందించుకుంటూ రాసేటటువంటి వ్యాసాన్ని అభినందన వ్యాసం. ఇందులో అభినందనకు సంబంధించినటువంటి పదజాలం బాగా కనబడాలి. అంటే ఒక మెచ్చుకోలు లాంటిది కనబడాలి. మనం కరపత్రం రాస్తున్నప్పుడు కరపత్రం ఎవరి కోసం ఉద్దేశించింది, కరపత్రం యొక్క ఉద్దేశం ఏమిటిది, ఏ చైతన్యం కోసం, ఏ అంశాన్ని చాటడానికి, తీసుకువెళ్ళడానికి ఇది ఉద్దేశిస్తున్నారు అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత జారీ చేసిన వారెవరు, లేకపోతే ప్రతుల సంఖ్య ఎంత, అంటే ఇది ఒక ఫార్మాట్స్. ఆయా రూపాలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ని కనుక బాగా లోతుగా అధ్యయనం చేసినట్టయితే మీరు బాగా రాయగలుగుతారు నాన్న. ఫస్ట్ స్ట్రక్చర్ని అధ్యయనం చేయండి. మీకు లేఖ తెలుసు, చిన్న తరగతుల నుంచి రాసుకుంటూ వస్తున్నారు. లేఖ అంటే ఒక ప్రత్యేకమైన నియమావళి ఉన్నది. అట్లా ప్రతి ఫార్మాట్కి కూడా దాని నియమావళి అంటే చూడంగానే అది ఆ రూపంలో మీకు కనబడాలి. వాటిని బాగా అధ్యయనం చేయండి, మీరు బాగా రాస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, మీరు రాస్తున్నటువంటి
ఆ సృజనాత్మక రూపం మీకు తెలిసింది రాయకూడదు, ఇచ్చినటువంటి అంశానికి అనుగుణంగానే రాయాలి తప్పనిసరిగా. అది మనం మర్చిపోవద్దు నాన్న. మనకు ఆల్రెడీ ఒక వ్యాసం తెలుసు కదా, ఆ వ్యాసమే రాద్దామేమో అనుకుంటే కాదు. ప్రశ్నను మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా చదువుతారో ఆటోమేటిక్గా ఆ రంగానికి సంబంధించినటువంటివి, ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలని మెదడులో ఒక మైండ్ మ్యాపింగ్ లాగా ఊహించుకోవాలి. నేను ఏ అంశాన్ని పొందుపరచాలి, దీంట్లో ఏవేవి కేటాయించుకోవాలి, ఏది ఎక్కడ రాయాలి, అట్లా కేటాయించుకొని చేర్చుకొని ఒక వ్యూహ రచన చేసుకున్న తర్వాత పేపర్ మీద పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి నాన్న. దీనికోసం మీరు చేయాల్సిన 2 చిట్కాలు చెప్తాను. ఒకటి, మీ తరగతి గదిలో తప్పనిసరిగా సృజనాత్మక రూపాలు ఇప్పుడు అనుకున్నటువంటి 9-10 రూపాలు ఉండేటట్టుగా చూసుకోండి. వాటిని రోజు ఒక 2 సార్లు చూడండి, చదవండి, అంతే. అంటే ఆ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత రెండవ వ్యూహం ఏమిటి అంటే, మీకు ఏ ప్రక్రియ బాగా హార్డ్గా అనిపిస్తుందో ఆ ప్రక్రియ మీద ఒక 5 అంశాలను ఉద్దేశించి సొంతంగా రాయడం సాధన చేయండి. మీరు అద్భుతంగా సృజనాత్మకత రాయగలుగుతారు. మన వాచకాల్లో, మన పాఠ్యపుస్తకాల్లో సృజనాత్మకత ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అద్భుతంగా చాలా స్కూళ్ళల్లో పిల్లలు రచనలు చేస్తున్నారు. అనేక మంది మన భాషోపాధ్యాయులు రచనా సంకలనాలు వెలువరుస్తున్నారు. ఇది ఒక గొప్ప పరిణామం. కాబట్టి సృజనాత్మకత ఆలోచనను పదును పెడుతుంది, పిల్లలను అద్భుతమైనటువంటి రచయితలుగా, కవులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి సృజనాత్మకత మీద బాగా దృష్టి పెట్టండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ధన్యవాదాలు సార్. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒక్కటి ఫస్ట్ మీకు ఫ్రేమ్ అర్థం కావాలి. అంటే ఈ ప్రక్రియ రూపాల్లో ఎన్ని ప్రక్రియ రూపాలు ఉన్నాయి, వాటి యొక్క ఫ్రేమ్ ఎట్లా ఉంటుంది, కరపత్రం అనగానే ఎట్లా ఉంటుంది, లేఖ అనగానే ఏ విధంగా ఉంటుంది, ఇది అర్థం కావాలి మీకు. అర్థమైన తర్వాత నెక్స్ట్ అంశానికి అనుగుణంగా రాయడం. అట్లా రాస్తున్నట్లయితే మీకు అత్యధికమైనటువంటి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రసాద్ సార్, మీరు చెప్పండి. మనము పార్ట్ ఏను కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ బి లోపల ఈ పదజాలానికి సంబంధించి ఏ ఏ అంశాలపైన ప్రశ్నలు ఉంటాయి, వీటికి విద్యార్థులు ఎలా సాధన చేయాలి? ఇక్కడ 2 ప్రశ్నలు అడిగారు. ఏ అంశాలు ఉంటాయి, ఎలా సాధన చేయాలి. ముందు ఏ అంశాలు ఉంటాయో తెలుసుకుందాం. మనకు పార్ట్ బిలో 2 రకాల సామర్థ్యాలు ఉంటాయి అని అనుకున్నాం. ఒకటి పదజాలం, 2 వ్యాకరణం. పదజాలం విషయానికి వస్తే 10 మార్కులు ఉంటాయి దీనికి. ఈ 10 మార్కులు వేటికి సంబంధించి అడుగుతారు అంటే, మనకి సొంత వాక్యాలు, మన కనుక ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే మీకు కనిపిస్తుంది, సొంత వాక్యాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఇవి ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనది పదజాలం. ఇప్పుడు స్వీయ రచన ప్రశ్నలకు జవాబు రాయాలన్నా, సృజనాత్మకత రాయాలన్నా పదజాలం మీద పట్టుంటేనే అది సాధ్యం. అయితే మనకు పరీక్షలో ఈ పదజాలం అంతా కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు, అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కింద ఇవ్వడం వల్ల ఈజీగా గుర్తించడం జరుగుతుంది. ఇక ముందుగా సొంత వాక్యాలు చూద్దాం. దీనికి ఎలా సాధన చేస్తారు. మిగతావన్నీ కూడా గుర్తిస్తున్నారు, కానీ సొంత వాక్యాల దగ్గరకు వచ్చేప్పటికీ చాలా సందేహం పడుతున్నారు పిల్లలు. సార్ సార్ ఒక ఫోన్ కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ అంశాన్ని కంటిన్యూ చేద్దాం. అడగండి, మీ ప్రశ్న అడగండి. హలో, మీ ప్రశ్న అడగండి. హలో హలో, చెప్పండి, అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్, వ్యాకరణంలో ఏది ఇంపార్టెంట్? తర్వాత అంశం అదే ఉంది, దీని తర్వాత పదజాలం తర్వాత వ్యాకరణ అంశమే ఉంది. ప్రసాద్ సార్, మీరు దీన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు నిజానికి సొంత వాక్యాలు ఏంటంటే, ఇచ్చిన పదాన్ని ఉపయోగిస్తూ అర్థవంతమైన ఒక వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. ఇచ్చిన పదానికి అర్థం తెలిసినప్పుడే మీరు అర్థవంతంగా వాక్యాన్ని రాయగలుగుతారు. దానికోసమే మనం పుస్తకాలలో, మీ అందరికీ తెలుసు, ఒక రకమైన అభ్యాసం పెట్టాం. ఏమిటది? పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీతలు గీయండి, వాటికి పదపట్టిక ద్వారా అర్థాలు తెలుసుకోండి, నిఘంటువు ద్వారా తెలుసుకోండి, లేదా ఉపాధ్యాయుని సహకారంతో తెలుసుకోండి. నేను రకరకాలు పెట్టాం. నిజానికి ఇదంతా పాటిస్తే సొంత వాక్యాలు రాయడం సులువు అవుతుంది. కనీసంలో కనీసంగా మీరు మనకి ఏవైతే ప్రోజ్ లెసన్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే వాటిల్లో కొన్ని ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చే పదాలు కొన్ని ఉంటాయి. అవి కూడా సొంత వాక్యాలలో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మటుమాయం అంటే అర్థం తెలుసుకున్నాం అనుకోండి, మటుమాయాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయటం. ఇవి ఎలా చూడాలి సార్ అంటే, మీరు గద్య పాఠాలు తీసుకొని పాఠం చదివి మీ ఉపాధ్యాయుల సహకారంతో ఇలాంటి పదాలు అభ్యాసంలో ఉన్నవి కాదు, కొన్ని ఆల్రెడీ ప్రాక్టీస్ కోసం అభ్యాసంలో ఇవ్వడం జరిగింది. మీరు వెనక పదజాలం చూడండి పాఠంలో, అవి కాకుండా ఇంకా అలాంటి పదాలు ఏమున్నాయో తీసుకొని వాటి అర్థం తెలుసుకొని సొంత వాక్యాలు రాయటం మొదలు పెడితే తప్పకుండా వీటి నుంచి
మనకు వచ్చే అవకాశం ఉండవచ్చు 90% వరకు. అందుకని ఈ అభ్యాసం మొదలు పెట్టాలి. ఇకపోతే ఈ అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అన్నీ కూడా మనకి పుస్తకం వెనుక పట్టిక ఉన్నాయి. ఆ పట్టికని అభ్యాసం చేయటం ద్వారా మనం వీటిని ఈజీగా గుర్తించవచ్చు. ఇవేం బట్టి కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకు చెప్పండి? వీటి జవాబు మన కళ్ళ ముందు ఆ ప్రశ్నపత్రంలో ఉంటుంది. దాన్ని మీరు గుర్తించగలగాలి. ఇంకో ఫోన్ కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణవేణి హవేలి గన్పూర్ మెదక్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా కృష్ణవేణి, చెప్పు, అడుగు, నీ ప్రశ్న అడుగు. ఇప్పుడు మాకు అపరిచిత పద్యానికి 10 మార్కులు ఉంటాయి కదా సార్, అడగండి. 10 మార్కులు ఉంటాయి కదా, మాకు ఆ ప్రశ్నకి మాకు తెలియని పద్యం రాకపోతే ఎట్లా? చెప్పాం కదమ్మా, అపరిచిత పద్యంలో. అపరిచిత పద్యం. ఓకే, మీ ప్రశ్న అర్థమైంది. ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పండి. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వండి భాను సార్, ఇంకొంచెం క్లారిటీ ఇవ్వండి దీనికి. నాన్న, అపరిచిత పద్యం అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యమే మీకు వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, మీరు సాధన చేయాలి నాన్న. పాఠశాల ప్రార్థనలో మీరు ఎట్లాగో పద్యాలు చదువుతూ ఉంటారు. ఆ పద్యాలు చదువుతున్నప్పుడు సుప్రసిద్ధమైనటువంటి పద్యాలే పిల్లల నోళ్లలో నాట్యం ఆడుతూ ఉంటాయి. కాబట్టి ఆ పద్యాలని చదువు. ఆ చదువుతున్న సందర్భంలో పద్యాల యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకో. పద్యం యొక్క తాత్పర్యం అర్థం చేసుకోవడానికి పద్యాన్ని ముక్కలు విడగొట్టుకుంటూ నేర్చుకో. అప్పుడు అందులో ఆ పద్యాన్ని యొక్క సారాంశాన్ని, తాత్పర్యాన్ని నువ్వు పేపర్ మీద రాసుకొని ఆ తాత్పర్యం నుంచి ఎన్ని ప్రశ్నలు నువ్వు తయారు చేయాలో తయారు చేయి. ఆ ప్రశ్నలు తయారు చేసావు కదా, వాటికి జవాబులు నువ్వు ప్రాక్టీస్ చేయి. ఆటోమేటిక్గా పైన పేరాలో వెతుకు. అప్పుడు నీకు అట్లా ఒక 10-12 పద్యాలకు నువ్వు ప్రాక్టీస్ చేసినావు అనుకో, ఆటోమేటిక్గా 13వ పద్యం నువ్వే చదువుతావు, నువ్వే అర్థం చేసుకుంటావు, నువ్వే ఆన్సర్ రాయగలుగుతావు నాన్న. థ్యాంక్ యూ సార్. అంటే దీంట్లో ప్రాక్టీస్ ముఖ్యం. అపరిచిత పద్యం అని ఇవ్వగానే ఫస్ట్ భయపడొద్దు మనకు, అంటే తెలియంది ఏదో వస్తుందేమో అట్లా కాదు. కాబట్టి మీరు భయపడకుండా, ఇందాక సార్ వాళ్ళు చెప్పిన స్టార్టింగ్లో కూడా చెప్పినాం, మళ్ళీ ఒకసారి చూడండి మీరు ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే మీరు దాన్ని కూడా సులువుగా సాధన చేయొచ్చు. మీరు ప్రసాద్ సార్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఈ అపరిచిత పద్యం గురించి వరి అక్కర్లేదమ్మా. సరళమైంది, సులభమైంది వస్తుంది. ప్రసిద్ధి పొందిన పద్యాలంటే మీ ఉపాధ్యాయులు బాగా తెలుసు. ఉదాహరణకి వేమన శతకంలో పద్యం అన్నారనుకోండి, వేమన శతకంలో 100 పద్యాలు ఉంటాయి. 100 పద్యాలు ప్రసిద్ధి పొందినవేనా? కాదు కదా. ఇక్కడ ప్రసిద్ధి పొందడం అంటే అర్థం ఏంటంటే మిగతావి చెడ్డవి మంచివని కాదు. దశాబ్దాల తరబడి మన ప్రజల లోనల్లో బాగా జీర్ణించకపోయి నానుతున్న పద్యాలు ఉన్నాయి. అది చదువుకున్నవారు, చదువుకోని వారు సైతం పాడుకునేటువంటి పద్యాలు కొన్ని ఉంటాయి. వాటిల్లోంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా ఫేమస్ అయినటువంటి శతక పద్యాలు ఉంటాయి, వాటి మీద దృష్టి పెడితే చాలు. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే మనం ఇందులో ఈ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా వాటి జవాబులు కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ ఆన్సర్లలో ఉంటాయి. వీటిని మీరు ఏం చేయాలంటే ఒక్కసారి పుస్తకం వెనుక ఉన్న పట్టికలో ఈ రోజు కొంత అభ్యాసం చేసుకుంటే వీటిని కింద గుర్తించడం ఈజీ అవుతుంది. దీనికేం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, నెలల తరబడి ప్రాక్టీస్ అక్కర్లేదు. ఆయా సందర్భంలో గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. అయితే సాధారణంగా విద్యార్థులు ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి ఇందులో అన్నాం మనం. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే కింద 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి తొందరపడి మొదటి జవాబే మీకు కనిపించగానే ఎంబడే దానికి ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయొద్దు. ప్రశాంతంగా 4 ఆప్షన్లు కూడా మీరు చదవాలి. తర్వాత సొంత వాక్యాలు రాసేటప్పుడు కూడా పిల్లలు ఆ పదాన్ని ఆ వాక్యంలో వస్తే సరిపోతుందేమో అనుకుంటారు. కాదు, సహేతుకమైనటువంటి వాక్యం ఉండాలి. ఇప్పుడు కాలికి బుద్ధి చెప్పు అని ఉంది. మా ఉపాధ్యాయుడు కాలికి బుద్ధి చెప్పు అనే పదాన్ని వివరించడం జరిగింది తరగతి గదిలో. ఇది సొంత వాక్యం అవుతుందా? కాదు కదా. ఆ అర్థానికి అనుగుణంగా, ఆ జాతీయంకు ఏమర్థం ఉందో దానికి అనుగుణంగా ఉండాలి. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ పదం ఏదైతుందో దాని అర్థం తీసుకొని ఆ అర్థంకు సంబంధించిన పదాన్ని వినియోగిస్తూ సొంత వాక్యం రాస్తున్నారు. అట్లా కాదు. కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినటువంటి మీరు బాన్సార్ దీన్ని ఇంకొంత వివరణ ఇస్తారు. తప్పకుండా సార్. ఏవైతే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తులు అన్నామో పిల్లలు, అర్థం దగ్గర నేరుగా మీకు అది ఏ సందర్భంలో వినియోగించబడుతుందో ఆ సందర్భానుగుణంగా అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. అక్కడ ఇబ్బందులు లేవు. పర్యాయ పదాలు గుర్తించండి అన్నప్పుడు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడాలి నాన్న. ఎందుకంటే పర్యాయ పదం అంటే ప్రతి సందర్భంలోనూ అర్థం మారకుండా అదే అర్థాన్ని ఇస్తే అది పర్యాయ పదం. సందర్భం మారినప్పుడు అర్థం కూడా మారిపోయినట్టయితే అది నానార్థం. ఈ రెండింటి మధ్య తేడాతో మీరు స్పష్టతలో ఉండాలి.
పర్యాయ పదాలు గుర్తించండి అనే ఆప్షన్లు వెతికినప్పుడు ఒక్కొక్కసారి ఒక పర్యాయ పదం ఒక నానార్థం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఆ ఆప్షన్ని ఐచ్ఛికాంశాన్ని చూసుకోవాలి. నానార్థం అడిగినప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే కొన్ని సందర్భాల్లో 2 పర్యాయ పదాలే ఉంటాయి, మీరు తొందరగా అయ్యో ఇదే కదా అని టిక్కు పెట్టేసుకుంటారు. అట్లా పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి నాన్న. థ్యాంక్ యూ సార్. ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. అడగండి, మీ ప్రశ్న అడగండి. ఉపవాసానికి సంబంధించి ఏ విధంగా చదవాలండి? ఉపవాచకానికి సంబంధించి మీరు ఇందాక మనం చెప్పేటప్పుడు ఉపవాచకానికి సంబంధించి ఏదైతే పరిచిత గద్యం ఉన్నదో గద్యం నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి అన్నాం. దీనికి సరైనటువంటి వ్యూహం ఏంది అంటే మీరు ఒకసారి ఇందాక మాట్లాడుతూ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కానీ లఘు సమాధాన ప్రశ్నలు రాష్ట్రపు ఒక మాట చెప్పారు, దీన్ని దృశ్యాత్మకంగా చూడాలి అన్నారు. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు ఆ సంపూర్ణ రామాయణాన్ని మీరు దృశ్యాత్మకంగా చూసిరనుకోండి, సులభంగా దానికి సంబంధించిన జవాబులు రాయొచ్చు. దీనికి ఇంకాస్త వివరణ ఇవ్వండి రవీందర్ సార్ మీరు. ఉపవాచకం సంబంధించి రామాయణం మనకు ఉన్నది. రామాయణంలో ప్రశ్నలు స్వభావాలు అడగవచ్చు. అంటే రాముని స్వభావం గురించి రాయండి, గుణగణాల గురించి రాయండి, లేదా సీత స్వభావం గురించి, లేదా సీత ధైర్యవంతురాలు అని నువ్వు ఎట్లా చెప్పగలవు, సమర్థించండి. హనుమంతుని స్వభావం అంటే అక్కడ ఉన్నటువంటి పాత్రల స్వభావాన్ని కూడా అడగవచ్చు. అంటే పాత్రల్ని పూర్తిగా ఆ పాత్ర యొక్క స్వభావం ఏమిటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ సంఘటనల గురించి కూడా అడగవచ్చు. జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, ఆ సంఘటనల ద్వారా నువ్వేం గ్రహించావు అని ఆ సంఘటనల గురించి కూడా అడగవచ్చు. అంటే ఎట్లయినా కూడా మనం రామాయణం చదివినట్టయితే రామాయణంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలను, సన్నివేశాలను, లేదా రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు వాటి స్వభావాలను బాగా చదవాలి. ఆ విషయంగా మీరు మీ ఉపాధ్యాయులను కనుక్కోండి. అంటే రాముని గుణగణాలు మనకు ముందు పేరాగ్రాఫ్లోనే ఉంటుంది. తర్వాత సీతమ్మ వారి ధైర్య సాహసాలు అన్నీ కూడా మనకు మొత్తం రామాయణం మొత్తం కూడా మనకు కనబడతాయి. అన్నదమ్ముల మధ్య అనుబంధం గురించి రాయండి అంటే కూడా మనం రామాయణంలో మనకు ప్రతి చోట కనబడుతూ ఉన్నది. అలాగే స్నేహితుల మధ్య బంధం ఎట్లా ఉండాలి అనేది కూడా రామాయణం కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలు, తర్వాత స్వభావాలు, వీటిని బాగా దృష్టి పెడితే తప్పకుండా మంచి మార్కులు రావచ్చు. అందుకోసమే రామాయణాన్ని ఇంతకుముందు దృశ్యాత్మకంగా చదవాలి, దృశ్యాత్మకంగా చూడాలి. అంటే అట్లా చూసుకొని అవగాహన చేసుకొని అది అవగాహన అయింది వ్యక్తీకరణ చేయాలి. ఇంకో ఫోన్ కాల్ తీసుకొని మనము తర్వాత అంశంలోకి వెళ్దాం. అడగండి, మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూ మ్యూట్ చేయండి సార్, టీవీ వాల్యూ మ్యూట్ చేయండి. అడగండి, ఇప్పుడు ప్రశ్న అడగండి. నమస్కారం సార్. చెప్పమ్మా. సార్ మాది మహబూబ్ నగర్ జిల్లా సార్. నేను 10th క్లాస్ నుంచి మాట్లాడుతున్నా, మల్లీశ్వరి. మల్లీశ్వరి చెప్పమ్మా. అభినందన వ్యాసం, అభినందన పత్రం, దీని మధ్య తేడాలు తెలపండి సార్. అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. బాను సార్. రైట్ నాన్న, చాలా మంచి ప్రశ్న వేసావు తల్లి. వ్యాసరూపకంగా పేరాలుగా అభినందించేటటువంటి పదజాలంతో రాస్తే అది అభినందన వ్యాసం నాన్న. ఏ వాక్యానికి ఆ వాక్యాలు అంత్యప్రాసలతో విడిపోతూ ఒక సన్మాన పత్రంలాగా అభినందిస్తూ రాస్తే అది అభినందన పత్రం నాన్న. మీ పాఠశాలలో కానీ పొరుగు పాఠశాలల్లో కానీ ఎక్కడైనా ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ, పదవీ విరమణ చెందుతున్న సందర్భంలో మీకు సన్మాన పత్రాలు, అభినందన పత్రాలు అందించి ఉంటారు. అక్కడ ఒక పద్యం ఉండొచ్చు, ఒక గద్యం ఉండొచ్చు, ఒక వచనం ఉండొచ్చు, సంబోధనలతో కొనసాగుతుంది. అది అభినందన పత్రం తల్లి. పేరాలుగా విషయం గూర్చి అభినందిస్తూ మంచి పదజాలంతో వాడితే అది అభినందన వ్యాసం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. తర్వాత అంశంలోకి వెళ్దాం. రవీందర్ సార్, ఈ వ్యాకరణ అంశాలు ఇందాక మనకు ఫోన్ కాల్లో ప్రశ్న కూడా వచ్చింది. దీనికి విద్యార్థులు ఈ సందుల సమాసాలపైన ఎట్లా ప్రిపరేషన్ ఉండాలి విద్యార్థులు? ముందుగా అంటే పిల్లలు మనకు పార్టీయే బాగానే రాస్తున్నారు సార్. అంటే మనం గతంలో ప్రశ్నపత్రాన్ని విశ్లేషణ చేసినట్టయితే పార్టీ ఏలో చాలా తక్కువ మార్కులు నష్టపోతున్నారు. పార్ట్ బికి వచ్చే వరకు పిల్లలు తొందరపాటుతోటో చదవకపోవడం, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆ ప్రశ్నను పూర్తి స్థాయిలో చదవకపోవడం వల్లనో, జవాబును సరిగా గుర్తించకపోవడం వల్లనో అట్లా కొన్ని ప్రశ్నలు నష్టపోయేటువంటి, అంటే మార్కులు నష్టపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అందుకోసమే పార్ట్ బి మీద బాగా దృష్టి పెట్టాలంటే ముందుగా మన మిత్రులందరూ చెప్పినట్టు ఈ పాఠ్యపుస్తకం వెనుక ఉన్నటువంటి పదనిఘంటు పట్టికను 1కి 10 సార్లు చదవండి నాన్న, నష్టమేం లేదు. అది ఒక్కసారి బాగా దృష్టిలో పెట్టుకోండి. దానిలో అర్థాలు ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి, తర్వాత వ్యుత్పత్త్యార్థాలు ఉన్నాయి, నానార్థాలు ఉన్నాయి, ప్రకృతి వికృతులు ఉన్నాయి. అవి అంటే మన పదజాలానికి సంబంధించి. ఇక వ్యాకరణాంశానికి సంబంధించి మరి అవి ఎక్కడి నుండి చదవాలి, అవి ఎక్కడి నుంచి వస్తాయి అని ఒకసారి ఆలోచన చేసినట్టయితే
మనకు వ్యాకరణం పరిచయం అయింది 6వ తరగతి నుండి పరిచయం అవ్వుకుంటూ వస్తున్నది 10వ తరగతి దాకా. అక్కడ చిన్న చిన్న పరిచయం అవ్వుకుంటూ 10వ తరగతికి కొన్ని పరిచయం చేసినాం. అయితే 10వ తరగతిలో పరిచయం చేసినవి వస్తాయా? మిగతా వ్యాకరణ అంశాలలో మీకు 6 నుండి 10వ తరగతి వరకు ఏవైతే పరిచయం చేశామో వాటి ఆధారంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాకపోతే 10వ తరగతిలో ఉన్నటువంటి అభ్యాసాలలో మనం ఏవైతే కొత్తగా పరిచయం చేసినామో వాటిని బాగా అభ్యాసం చేయండి. అంటే సూత్రాలు అభ్యాసం చేసుకోవాలి. సూత్రాల తర్వాత ఉదాహరణలు అవి ఉన్నట్టుగా రావు. సూత్రాలు అంటే మనం మార్చలేం కాబట్టి సూత్రాలు అవే ఉంటాయి. కానీ ఉదాహరణలు ఇచ్చేటప్పుడు మనం అభ్యాసాలలో ఇచ్చినటువంటి ఉదాహరణలు ఉన్నట్టు కాకుండా, ఉదాహరణకు గ్రంథాలయం అనే ఉదాహరణ అక్కడే ఇస్తే ఇక్కడ అది అటువంటిది ఇవ్వం, ఏదో దేవాలయం అని ఇస్తాం. ఇట్లా ఉదాహరణలు మాత్రం మారుతాయి. అందుకోసమే ఆ ఉదాహరణ ఆధారంగా కొత్త ఉదాహరణలు నిర్మాణం చేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా అకార ఇకార ఉకార సందులు, అలాగే మనకు తర్వాత త్రిక సంధి, రుగాగమ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, వీటి మీద బాగా దృష్టి పెట్టండి. సంధులకు వచ్చేస్తే సమాసాలకు వస్తే ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, బౌరీ, వీటి మీద మనం కర్మధారయ సమాసము, తత్పురుష సమాసం, వీటి మీద దృష్టి పెట్టండి. ఇలా అంటే మనం సమాసాలలో దృష్టి పెట్టాల్సినవి, సందులలో దృష్టి పెట్టాల్సినవి, ఇవి దృష్టి పెట్టుకుంటూ వెళ్ళి ఎవి మరి సార్ పుస్తకంలో ఉన్నాయి రావంటున్నారు కదంటే సూత్రాలు అవే ఉంటాయి, పరిచయం అయినవి మాత్రమే వస్తాయి. మీరు 6 నుండి 10వ తరగతి వరకు పరిచయం ఏవైతే పరిచయం చేశామో ఆ పరిచయం వాటిని ఆధారంగానే ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది తప్ప కొత్తగా ఏమీ ఉండదు. కాబట్టి మళ్ళొక్కసారి దాదాపు 10వ తరగతి పాఠ్యభాగాల అభ్యాసాలలో వెనుక ఉన్న వాటిని మళ్ళొక్కసారి చూడండి. అవి పరిచయ రూపంలో ఉన్నాయి, గతంలో పరిచయం అయినాయి, పరిచయ రూపం అభ్యాసాల రూపంలో ఉన్నాయి, కొత్తగా పరిచయం చేసేటి సూత్రాలు ఇచ్చుకుంటూ అభ్యాసాలు ఇవ్వడం జరిగింది, అవి గమనించండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న బాన్ సార్, ఈ అలంకారాలు ఛందస్సు వాక్యాలపై ఎట్లా ప్రశ్నలు వస్తాయి, విద్యార్థులు దీనికి సులభంగా సమాధానాన్ని ఎలా గుర్తించాలి? ఓకే సార్, మంచి ప్రశ్న. ఇందాక మిత్రులు రవీందర్ గారు వ్యాకరణాంశాల్లో సంధులు సమాసాల గురించి ఉటంకించారు. అలంకారం మొదలు చూసుకున్నట్టయితే మనకున్నటువంటి సిలబస్లో ఉన్న అలంకారాలు లిస్ట్ అవుట్ చేసుకోండి అన్న. మీరు ఫస్ట్ స్టేజ్ 1 చేసుకోదలుచుకుంది. ఆ తర్వాత ప్రశ్నలు ఎట్లా వస్తాయి అన్నప్పుడు అలంకారాన్ని గుర్తించడం అంటే నేరుగా ఒక వాక్యం కావచ్చు, ఒక పాదం కావచ్చు, ఇది ఏ అలంకారానికి సంబంధించింది అని అడగవచ్చు. లేదా అలంకారం యొక్క నిర్వచనం, పోలిక ప్రధానంగా ఉండే అలంకారం, ఊహించబడే అలంకారం, ఉన్నదానికంటే ఎక్కువ చెప్తే ఏది, ఇట్లా నిర్వచనాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి నాన్న. ఆ తర్వాత అలంకారంలో ఉన్నటువంటి కనిష్టాంశాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు ఒక వాక్యం ఇచ్చి ఇందులో ఉపమావాచకం ఏది, ఇందులో ఉపమ ఏది, ఇందులో ఉపమానం ఏది, ఇట్లాంటి ఉపమేయం ఏది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. తర్వాత సమన్వయించేటప్పుడు ఇందులో దేనిని దేంతో సమన్వయించారు అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి ఒక అలంకారం గురించి మీరు చదువుతున్నారు అంటే దాంట్లో ఉన్న కనిష్టాంశాలు తెలుసుకోవాలి, దానితో పాటుగా అందులో ఉన్నటువంటి ప్రధానాంశం ఏమిటో గ్రహించాలి, ఆ అలంకారం యొక్క మూల లక్షణం ఏంటంటే ఒక పదంలో మీరు చెప్పగలగాలి. పోలిక, ఉపమ, ఊహ, ఉత్ప్రేక్ష, అభేదం, రూపకం, ఇట్లా మీరు చెప్పగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు అలంకారాల్లో వస్తాయి నాన్న. ఆ తర్వాత రెండవ అంశం ఛందస్సు. ఛందస్సు దగ్గరికి వచ్చేసరికి గణాల మీద ప్రశ్నలు అడగబడతాయి, సంకేతాల మీద ప్రశ్నలు అడగబడతాయి, పద్య లక్షణాల గురించి ప్రశ్నలు అడగబడతాయి, యతిమైత్రి గురించి ప్రశ్నలు అడగబడతాయి, అక్షరాల సంఖ్య గురించి కూడా ప్రశ్నలు అడగబడతాయి. నేరుగా ఒక పాదం ఇచ్చి ఇది ఏ పాదానికి చెందింది అని కూడా ప్రశ్నలు అడగబడతాయి. అంటే వీటి మీరు సాధన చేసేటప్పుడు ఆ ఛందో రీతిని అధ్యయనం చేసేటప్పుడు ఒక ఉదాహరణతో సమన్వయించుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి. ఆ తర్వాత మీరు గురువుల లఘువుల గుర్తు కోసం మీరు పద్యాలు నేర్చుకుంటారా, యమాత రాజా భానసలగం నేర్చుకుంటారా, అది మీ వ్యూహం, మీ ఇష్టాన్ని బట్టి నేర్చుకోవాలి నాన్న. అంటే గణాలు, సంకేతాలు, గుర్తులు, ఆ లక్షణాలు, వీటి మీద ఫోకస్ చేస్తే ఛందస్సులో మంచి మార్కులు వస్తాయి నాన్న. ఆ తర్వాత వాక్యాల దగ్గరికి వచ్చేసరికి సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఈ మూడిట్లో తప్పనిసరిగా మీకు అవగాహన కలిగి ఉండాలి. మీరు మిత్రులతో మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడి ఇదే వాక్యం చెప్పు అని ఆడుతూ పాడుతూ నేర్చుకోండి. అట్లా నేర్చుకోవడం ద్వారా, ప్రాక్టీస్ ద్వారా మీకు వాక్య నిర్మాణంలో ఒక కన్స్ట్రక్టివిజం ఏర్పడుతుంది, నిర్మాణాత్మకమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. కర్తరి కర్మని వాక్యాలు, కర్తకు ప్రాధాన్యత ఉంటే కర్తరి వాక్యం, కర్మకు ప్రాధాన్యత ఉంటే కర్మని వాక్యం. దీంట్లో కర్మనిలో చేత, బడు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇట్లాంటి చిట్కాలను మీరు బాగా వ్యూహాత్మకంగా అడుగులు వేసుకోవాలి. ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం, ఉల్లేఖన చిహ్నాలు, ఇన్వర్టెడ్ కామర్స్ కనుక ఉంటే
ఉంటే అది ప్రత్యక్ష వాక్యం అని, దాన్ని వేరే వారు చెప్పినట్టు కనుక ఉంటే అది పరోక్ష వాక్యం అనేది గుర్తుంచుకోవాలి. ఏదైతే గోలకొండ పట్టణం అటువంటి పాఠం ఉందో అందులో భాషాపరంగా కొంత కాఠిన్యత మీరు గమనించే ఉంటారు. మనం వాడుతున్నటువంటి వ్యవహార భాషకి ఆనాటి భాషకి తేడా కనిపిస్తుంది. కాబట్టి అందులోంచి ఏదైనా వాక్యం ఇచ్చి ఆధునిక వ్యవహార భాషలోకి మార్చమనేటటువంటి అంశం కూడా మనకు కనబడవచ్చు. అంటే ఈ వాక్య నిర్మాణాల్లో సామాన్య, సంయుక్త, సంశిష్ట, కర్తరి, కర్మని, ప్రత్యక్ష, పరోక్ష, ఆధునిక వ్యవహార మార్పిడి అనేటటువంటి ఈ అంశాల మీద మీరు దృష్టి పెట్టుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒక ఆటలాగా నేర్చుకోండి. ఛందస్సు, గుడ్డి గుర్తు, మీ క్లాస్లో ఉన్న పిల్లలందరూ పేర్లు రాయండి, వాళ్ళందరూ ఏ గణాలో ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక గణం చెప్పగానే, పేరు చెప్పగానే గణం మీరు చెప్తారు. ఉత్పలమాల, చంపకమాల వృత్తాలు ఉన్నాయి, ఆ 4 మొదటి గణాలు గుర్తుంచుకోండి. ఏది వచ్చినా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అంటే ఎంత బాగా ఆడుతూ పాడుతూ హాయిగా అధ్యయనం చేస్తే మంచి ఫలితాలు వ్యాకరణంలో, అలంకారంలో, ఛందస్సులో, వాక్య నిర్మాణంలో సాధించగలుగుతారు నాన్న. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రసాద్ సార్, ఇప్పటి వరకు మనం చర్చించినటువంటి ఈ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ప్రథమ భాష తెలుగుకు, తర్వాత ద్వితీయ భాష తెలుగుకు ప్రధానంగా ఈ ప్రశ్నపత్రంలో ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది? ఈ ద్వితీయ భాష విద్యార్థులు ముఖ్యంగా ఏ అంశాలపై దృష్టి సారించాలి? ఓకే, ప్రథమ భాష ద్వితీయ భాషకు ప్రశ్నపత్రంలో ఉండే తేడా ఏమిటి, ఏ అంశాల మీద దృష్టి సారించాలి? 2 రకాల ప్రశ్నలు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఫస్ట్ లాంగ్వేజ్ విద్యార్థులు మీరు ఏం చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పబోయేది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళు. ఇది బాగా దృష్టి పెట్టండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళు ఇంతకుముందు పరీక్ష రాశారు, సబ్మిట్ 1 పేపర్ ఉంది కాబట్టి కొంత ఐడియా ఉంది. ఉపాధ్యాయులు కూడా దీని మీద అవగాహన కల్పించారు. ఒక్కసారి ఎక్కడ తేడా ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్కి సెకండ్ లాంగ్వేజ్కి? సామర్థ్యాలలో తేడా ఉండదు. ఎక్కడ తేడా అంటే సామర్థ్యాల వారీగా ఉండే ప్రశ్నల రకాలలో 1-2 చోట్ల తేడా ఉంటుంది, స్వభావంలో తేడా ఉంటుంది. అది నేను ముందు చెప్తా. ఒక్కసారి పట్టిక చూద్దాం. మనకి భారత్లో వెయిటేజ్ ఏముంటుంది సెకండ్ లాంగ్వేజ్కి? మీకు అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు ఉంటాయి. దాంట్లో పరిచిత గద్యానికి 5 మార్కులు, పరిచిత పద్యానికి 5 మార్కులు, అపరిచిత గద్యం లేక పద్యం అనే దానికి 10 మార్కులు. సేమ్ ఫస్ట్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. ఇది ఇక్కడ 2వ సామర్థ్యం చూడండి, వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇది 40 మార్కులు. ఇందులో లఘు సమాధాన ప్రశ్నలకు 16 మార్కులు, 4 ఇస్తారు. 4 4లు 16. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 2 ఉంటాయి. వీళ్ళకు ఉపవాచకం ఉండదు. ఉపవాచకం ప్రశ్న ఉండదు సెకండ్ లాంగ్వేజ్కి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. పద్యభాగం, గద్యభాగమే. 2 రకాల ప్రశ్నలకు 2 16 మార్కులు. తర్వాత సృజనాత్మకత, అందులో కూడా ఒక జవాబు రాయాల్సి ఉంటుంది, దానికి 8 మార్కులు. ఈ విధంగా 40 మార్కులు ఉంటాయి. ఇక భాషాంశాలకు వచ్చేప్పటికి పదజాలము 10 బిట్లు అన్నమాట. అంటే 2 సొంత వాక్యాలు, మిగతా 8 ఏమో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. వ్యాకరణానికి వచ్చేప్పుడు కూడా 10 బిట్లు కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. కాబట్టి 10 × 1 పదజాలం 10 మార్కులు, వ్యాకరణానికి 10 × 1 10 మార్కులు. ఇది భారతంలో ఉండే స్వల్పమైనటువంటి తేడా. ఇక ఇందులో చర్చించుకోవాల్సిన విషయంలో ఈ అవగాహన ప్రతిస్పందనలో సార్ ఒక ఫోన్ కాల్ తీసుకుందాం సార్, తర్వాత కంటిన్యూ చేద్దాం. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఇప్పుడు నేను టీచర్గా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ బాగుంది, మనం చేయొచ్చు. అంటే నాకు ఒక విషయం ఏంటంటే, మనం పూర్తిగా అవగాహన లేదు అనే ఒక బార్డర్ స్టేజ్ లో ఉన్న స్టూడెంట్స్ కి మనం వేటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళని ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళు ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అర్థమైంది. అర్థమైందా సార్ నేను చెప్పింది? అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. కాబట్టి చెప్పు రవి. రవీందర్ సార్ దీనికి చెప్పండి. నిజమే అండి. అంటే ఇప్పుడు తెలుగు పండితులందరినీ బాగా వేధిస్తున్నటువంటి ప్రశ్న, అసలు బార్డర్లో ఉన్నటువంటి అబ్బాయి లేదా కొద్దిగా కష్టంగా ఉన్నది, మనం కొద్దిగా గట్టి కృషి చేస్తేనే బయటపడతాడు అనే పిల్లవాళ్ళ గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ సమయంలో పరీక్షల దగ్గరికి వచ్చాయి, ఈ సమయంలో ఎట్లా చేద్దాము అనే ఒక ఆలోచన చేసినట్టయితే ఏం లేదండి. బాగా మీరు దృష్టి పెట్టాల్సింది, అంటే పిల్లవాళ్ళ మీద దృష్టి పెట్టించాల్సింది, మనం ఎస్సీఆర్టీ ద్వారా అభ్యాస దీపికలు ఇచ్చాం. ఇప్పుడు అభ్యాస దీపికలు ఇప్పుడు బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అభ్యాస దీపికల్లో పేర్కొన్నటువంటి అంశాలని దాదాపు అది ఒక 80 నుండి 90 పేజీలు ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. దాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థుల చేత చదివించండి. అంతేకాకుండా పాఠ్యపుస్తకం ఎన్నుకున్నటువంటి, ఇంతకుముందే మనం చర్చించుకున్నాం, పాఠ్యపుస్తకం ఎన్నుకున్నటువంటి పదనిఘంటు పట్టిక ఏవైతే ఉందో దాన్ని ఒక 8 పేజీలు 10 పేజీలు ఉంటుంది, మ్యాక్సిమంగా 12 పేజీల్లో ఉన్నాయి. అంతే, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. ఆ పేజీలు కూడా బాగా చదివించండి. తర్వాత
ఈ రామాయణానికి సంబంధించినటువంటి పారాగ్రాఫులలో ప్రశ్నలు ఎట్లా వస్తాయి, దానికి జవాబు ఎట్లా రాయాలి, ఈ ఏదీ లేదు. పిల్లవానికి అర్థమైన ప్రశ్నకు ఆ ప్రశ్నలో ఉన్నటువంటి అంశం ఏమిటి, దానిలో పైన ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందన పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశం అక్కడ ఉందా లేదా, అది ఒకసారి గుర్తించే విధంగా పిల్లవాడు ఉన్నట్టయితే ఆ గుర్తించిన దాన్ని సమాధానంగా రాసేటువంటి విధానంగా చూపించండి. అంటే ఇది కేవలం పాస్ కావడానికి మాత్రమే చిట్కాలండి, వేరే ఉద్దేశం కాదు, వేరే అంశం కాదు. వీటిని దృష్టిలో పెట్టుకొని అభ్యాస దీపికను బాగా ప్రాక్టీస్ చేయించండి. అభ్యాస దీపిక ఒక గుళికలాగా ఉంది, బాగున్నది. మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ అవి మీకు అంటే ప్రైవేట్ పాఠశాలకు అవి మీకు లేకపోతే ఎస్సీఆర్టీ వెబ్సైట్లో కూడా ఉన్నాయి అవి, మీరు వాటిని ఒకసారి వీక్షించండి, వాటిని చూపించి పిల్లలకు వాటి మీద ప్రాక్టీస్ చేయించండి. థ్యాంక్ యూ సార్. అవును సార్. సార్ ప్రసాద్ సార్, ఇప్పుడు మీరు భారత్వం గురించి వివరించడం జరిగింది. ఇంకో కాల్ ఉంది సార్, ఇంకో కాల్ తీసుకుందాం. అయిపోయింది, క్లోజ్. అడగండి, ప్రశ్న అడగండి. సార్ అడగాలా సార్? అడగండి, ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు యువర్ టర్న్ ఉంది సార్. అడగండి సార్. ఇప్పుడు మనం బిగ్ పేపర్లో 20కి 20 మార్క్స్ సాధించాలంటే దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి సార్. బిట్ పేపర్లో 20కి 20 మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అర్థమైందండి, మీ ప్రశ్న అర్థమైంది. సార్ బాగుంది సార్. రైట్ సార్. బిట్ పేపర్లో 20కి 20 మార్కులు రావాలి అని మీరు అనుకుంటున్నప్పుడు అర్థాలు, సొంత వాక్యాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తర్థాలు, వీటిని పాఠ్యపుస్తకం వెనుక ఉన్నటువంటి వాటితో పాటుగా అభ్యాస దీపికలు ఇచ్చేటటువంటి బాగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 2. అంతేకాదు పాఠం మధ్యలోంచి కూడా ఇందులోంచి ప్రశ్నలు అడగబడతాయి. పాఠంలో వస్తున్నప్పుడు కఠినమైన పదాలు, కీలకమైన పదాల మీద ఫోకస్ చేసుకోవాలి, అది ప్రధానాంశం. సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, ఈ 5 మీద ప్రధానంగా ఏ సిలబస్కి అయితే నిర్దేశించబడ్డాయో, సంధి అన్నప్పుడు కేవలం 10th క్లాస్ సంధులే అడగకపోవచ్చు, అక్కడ పరిచయం చేసినవే కాదు, 6వ తరగతిలో పరిచయం చేసిన సంధి కూడా అభ్యాసం. 6 నుండి 10 తరగతుల వరకు పరిచయమైనటువంటి సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, వీటిని బాగా ఫోకస్ చేసుకుంటే మీకు 20కి 20 మార్కులు వస్తాయి. సాధన చేయాలి, అభ్యాస దీపికను చదవాలి, వీలైనంత ఎక్కువ మెటీరియల్ని ఉపయోగించాలి, రాయాలి, పెన్ను పెట్టి పేపర్ మీద రాయాలి, చదవాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, మీరు భారత్వం పట్టిక ఎట్లా ఉంటుంది, భారత్వం ఎట్లా ఉంటుంది వివరించారు కాబట్టి నెక్స్ట్ ఏ అంశాలపై దృష్టి సారిస్తే బాగుంటుందో సూటిగా చెప్పండి. ఇప్పుడు ద్వితీయ భాష విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలి. టీచర్ సపోర్టివ్ గ్రూప్ ఉన్నటువంటి చిల్డ్రన్ కూడా ఉంటారు మనకు. ఆ టీచర్ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. సెకండ్ లాంగ్వేజ్ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏం లేదు, మనకు అవగాహన ప్రతిస్పందనలో స్టార్ మార్క్ పోయి ఉంటుంది కదా, చుక్కగుర్తు పద్యాలు మనకున్నవే 2 పాఠాలు. మొదట్లో ఏమో చల్లులు ఆరగించడం ఉంటుంది, తర్వాత ఏమో నీతి పరమరాలని శతక పద్యాలు ఉంటాయి. ఖచ్చితంగా 2 పాఠాల నుంచి పద్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒక భాగాన్ని గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. అందులో 3 రకాలుగా పిల్లలకు అభ్యాసం కల్పించాల్సి ఉంటుంది. మీరు కూడా 3 రకాల అభ్యాసం చేయాలి. ఒకటి, పద్యాన్ని పూరించటం. మొదలు కొంత చివరి కొంత ఇస్తాడు, పద్యం పూరించండి అని అడుగుతాడు. పద్య పూరణకు ఒకటి అడగచ్చు, ఒక రకమైన ప్రశ్న. లేదా పద్యం ప్రశ్నాపత్రంలో వాళ్ళే పూర్తిగా ఇస్తారు, దానికి భావన రాయమని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి భావన రాయడం అభ్యాసం చేయాలి. లేదా 3వ రకమైన ప్రశ్న ఎట్లా ఉంటుందంటే, పద్యం ఉంటుంది కానీ ఆ పద్యం ఉన్నట్టు కాకుండా లైన్లో మార్చిస్తాడు, తారుమారు చేసి దాన్ని సరైన వరుస క్రమంలో పెట్టి రాయమంటాడు. కాబట్టి మనం ఏ పద్యం అభ్యాసం చేసినా ఈ 3 రకాలుగా అభ్యాసం చేస్తే తప్పకుండా ఇక్కడ మనకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మనకు ఉండేటువంటి ప్రశ్నలు స్వభావం చాలా స్వల్పంగా ఉంటుంది. పెద్దగా ఫస్ట్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే అంత క్రిటికల్గా క్లిష్టంగా అయితే ఉండదు. ఏముంటుందంటే దీన్ని వివరించండి, ఆ పాఠ్య సారాంశం మీద ముఖ్యమైన అంశాలు ఒక 10 వాక్యాలు మనం పాఠం మొత్తం మీద ఏమొస్తుందని చూసుకుంటే ఆ సారాంశాన్ని వాడు సారాంశం రాయండి అన్నా, వివరిస్తూ రాయండి అన్నా అదే రాయాల్సి వస్తుంది. ఇక్కడ విశ్లేషించండి, కారణాలు ఇంత పెద్ద లోతుగా ఉండే ప్రశ్నలు ఉండవు ఎస్సే టైప్లో. అలాగే కవి పరిచయాలకు సంబంధించి మనము ముఖ్యమైనటువంటిది ఏమున్నాయి అందులో అనేది టీచర్ సహాయంతో మనం అభ్యాసం చేయగలిగితే, ప్రతి కవి గురించి కూడా మనం ముందు ఒక పట్టిక తయారు చేసుకొని అభ్యాసం చేసే విధానం చెప్తున్నాను నేను. పట్టికలాగా రాసుకొని ఆ పట్టికలో ఉండే అంశాలను వాక్య రూపంలో రాయగలిగితే చాలు, వచ్చేస్తాయి మనకి. అలాగే వెనక పుస్తకంలో ఇచ్చినటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఉన్నాయి. వాటిని కనుక అభ్యాసం చేస్తే ఉత్తీర్ణత చెందడం కష్టమైతే కాదు. ఈ విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకుంటూ
తర్వాత స్వీయ రచన సృజనాత్మకతలు. ఇందాక నేను చెప్పినట్టు సృజనాత్మకత కూడా చాలా తేలికైన అంశాలే మనకి సెకండ్ లాంగ్వేజ్కి ఉన్నాయి. లేఖ, తర్వాత ఆహ్వాన పత్రం, ఇలాంటివే ఉన్నాయి. ఎక్కువసార్లు లేఖ మనకి ఉన్న టెక్స్ట్ బుక్లో 3 సార్లు లేఖ గురించి అడిగాడు, ఆహ్వాన పత్రం అడిగాడు, ఇంటర్వ్యూ ప్రశ్నావళి అడిగాడు, సంభాషణ అడిగాడు. ఏం దృష్టిలో పెట్టుకుంటే మనం వీటిని అధ్యయనం చేయగలిగితే చాలా సింపుల్గా ఇప్పటికే టీచర్లు మీకు అభ్యాసం కల్పిస్తున్నారు. ఆ టీచర్లు కల్పించే అభ్యాసానికి ఇప్పుడు మేము చెప్పేది కూడా కొంత సపోర్ట్ చేస్తుంది మీకు బలం. వాటిని గట్టిగా అభ్యసిస్తే మంచి మార్కులు మనకు వస్తాయి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీఆర్టీ పక్షాన్ని ఇక్కడ కూర్చొని మేము మీకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో మీ ఉపాధ్యాయులు ముందు నుంచే ప్రణాళిక తయారు చేసుకొని మీకు ఎలా శిక్షణ ఇవ్వాలి, ఎలా అభ్యాసం కల్పించాలి అనే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, పాఠశాల స్థాయిలో వాళ్ళందరూ కూడా వారి వారి ఆలోచన ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేము చేస్తేనే మీరు రెడీ అవుతారనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పట్లేదు. మీరు చేస్తున్న అభ్యాసానికి మేము ఇచ్చేటువంటి ఒక సూచన సలహా అనేది అదనపు బలాన్ని కలిగిస్తుందనే ఆశతోటి ఈ అంశాన్ని మీకు వివరిస్తున్నాం. ధన్యవాదాలు సార్. విద్యార్థులు ముఖ్యంగా ఈ అభ్యాస దీపికను గరిష్టంగా వినియోగించుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. చెప్పడము ఏదో ఓరల్గా చదవడం కాకుండా ప్రాక్టీస్ చేయండి, రాయండి. రాస్తే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇది రాయడము, అదేవిధంగా మొట్టమొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాం అనేటటువంటి భయాన్ని వదిలిపెట్టి ఇప్పుడు చెప్పినటువంటి సూచనలు సలహాలకు అనుగుణంగా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి వాటిని ఆచరిస్తే నిజంగా కూడా మీ అందరూ ఉత్తీర్ణులవడమే కాదు అత్యధికమైనటువంటి మార్కులు సాధించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సమయ విభజన చక్కగా చేసుకోండి, ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పార్ట్ 2లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అన్నిటినీ చదవండి. చదివిన తర్వాత మాత్రమే మీరు సమాధానం రాసే ప్రయత్నం చేయండి. ప్రశ్నల ట్యాగును అర్థం చేసుకోండి. ప్రశ్నల స్వభావానికి అనుగుణంగా అత్యద్భుతమైనటువంటి ఆన్సర్లను కనుక మీరు ప్రజెంట్ చేస్తే మొత్తం మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ అవకాశానికి ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీకి ప్రత్యేకంగా విద్యాశాఖకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా విచ్చేసినటువంటి విషయ నిపుణులు గాజుల రవీందర్ సార్, భానుప్రకాష్ సార్, ప్రసాద్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.